Okay, Andy. In this session, we are going to see fundamentals of web development. సో ఈ మాడ్యూల్లో మనం ఏమేమి కవర్ చేయబోతున్నాం అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ద లాంగ్వేజ్ అండ్ టూల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అంటే మనకి ఒక వెబ్ డెవలప్మెంట్ లేకపోతే ఒక వెబ్ డెవలపర్ కావాలంటే మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ అనేది ఈ యొక్క మాడ్యూల్లో మనం చూడబోతున్నాం. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ అంటే యూఆర్ఎల్స్ కానీ, హెచ్టిటిపి కానీ, హెచ్టిటిపిఎస్ కానీ, డామ్ కానీ, ఇవన్నీ కూడా ఒక న్యూ స్టూడెంట్ కంటే ఎవరెవరైతే ఒక వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటారో సో వాళ్ళకి రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, యూఆర్ఎల్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, అండ్ డామ్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్, ఈ వర్డ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటుంది టెర్మినాలజీ. బట్ ఈ టెర్మినాలజీలో ఉన్న ప్రతి పదము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వితౌట్ దిస్ terminology we can't move further. Okay, so this is the key concepts of HTML and CSS. And next వచ్చేసి how websites work అంటే ఒక వెబ్సైట్ మనకి వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.telugutechsteps.com అనే ఒక యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ బటన్ మీద హిట్ చేసినప్పుడు అసలు బ్యాక్ ఎండ్లో ఆ వెబ్సైట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, అసలు మనం ఎంటర్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, అలా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు హెచ్టిఎంఎల్ ఒక రోల్ ఏంటి, సిఎస్ఎస్ రోల్ ఏంటి, జావా స్క్రిప్ట్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ వెబ్సైట్ వర్క్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. అండ్ దాని తర్వాత ఇన్స్పెక్ట్ ద ట్రాఫిక్ అంటే నెట్వర్క్లో మనం ట్రాఫిక్ ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు గూగుల్ క్రోమ్లో మనం ఏ విధంగా డెవ్ టూల్స్ యూస్ చేయాలి అంటే మన యొక్క అప్లికేషన్ రాసుకుంటాం. సో దాంట్లో మనం గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో మన యొక్క కోర్స్లో వీఆర్ గోయింగ్ టు యూస్ ద గూగుల్ క్రోమ్. సో దాన్ని యూస్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం డెవ్ టూల్స్ యూస్ చేసుకుని దాని యొక్క ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేయాలని చూపిస్తాను. అండ్ దాని తర్వాత బేసిక్స్ ఆఫ్ HTML అండ్ CSS. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ HTML అండ్ CSS. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే HTML బేసిక్స్ అండ్ CSS బేసిక్స్లో ఇంకా మనం ఇన్డెప్త్గా నేర్చుకోవచ్చు అండి. సో డోంట్ థింక్ దట్ ఇక్కడే మనకి HTML బేసిక్స్ అండ్ CSS బేసిక్స్ సో ఈ వీడియోలోనే కవర్ అయిపోతుంది అని అనుకోవద్దు. సో ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్, దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ మాడ్యూల్, వ్యాలిడేటింగ్ వెబ్ పేజెస్. సో ఒక వెబ్ పేజ్ని మనకు ఉంటే దాన్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలనేది ఈ మాడ్యూల్లో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ మాడ్యూల్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. In this session, we are going to see languages and tools of the web development. మన ఈ సెషన్లో మన యొక్క వెబ్ డెవలపర్ కావాలంటే మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, అండ్ మనకు కావాల్సిన టూల్స్ ఏంటి అన్నది ఈ సెషన్లో చూద్దామండి. మీకు ఒక వెబ్ డెవలపర్ జర్నీలో HTML అండ్ CSS అనేది ఫస్ట్ కోర్స్గా మనం నేర్చుకుంటాం. ఎవరైనా సరే ఒక వెబ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ ది స్టార్ట్ ది జర్నీ విత్ ద HTML అండ్ CSS. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ రోడ్ మ్యాప్ టు షో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలి అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ అవర్ కెరియర్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ప్రతి వెబ్సైట్కి మనకి వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్స్. అంటే ఒక వెబ్సైట్ మనం చూస్తున్నామంటే సో ఆ వెబ్సైట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఒకటి బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ యొక్క రోల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. అంటే ఒక వెబ్సైట్లో ఆ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఫ్రంట్ ఎండ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నారు. సో ఒక బ్యాంక్ ICIC.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో మనకి మనం లాగిన్ అవుతున్నాం అంటే అక్కడ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. అక్కడ మనకి ప్రొఫైల్ చెక్ చేసుకున్నాం, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం, లేకపోతే మన యొక్క అకౌంట్లో విత్డ్రాస్ కానీ లేకపోతే డిపాజిట్స్ కానీ, మన యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆ యొక్క వెబ్సైట్స్తో మనం ఏం చేస్తున్నామని ఇంటరాక్ట్ అవుతున్నాం.
రైట్. సో ఇన్ ద సేమ్ వే మీకు ఈ కామర్స్ అప్లికేషన్స్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ చెక్ చేసుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్ ప్రైస్, డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అక్కడ మనం చూస్తున్నాం, ఇంటరాక్ట్ అవుతున్నాం. మనకు కావాలి అనుకుంటే బై అనే బటన్ మీద క్లిక్ చేసి బై చేస్తున్నాం. అంటే ప్రతి అప్లికేషన్తో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నాం. దట్ ఈస్ ద రోల్ అండ్ దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్ అండ్ ప్రొవైడ్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. ఓకే. సో మన అప్లికేషన్ అయినా సరే రేపొద్దున మనం డెవలప్ చేసినా సరే ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఇంటరాక్ట్ అంటే ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం లుక్ అండ్ ఫీల్, ప్రతి ఒక్కరికి లుక్ అండ్ ఫీల్ అండ్ థీమ్ అంటారు. సో రియల్ టైంలో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిర్టెల్ అనగానే ఏం గుర్తొస్తుందండి? రెడ్ అండ్ వైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా లోగో ఫ్లిప్కార్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎల్లో అండ్ బ్లూ. అమెజాన్ అంటే బ్లాక్ అండ్ వైట్. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక థీమ్ ఉంటుంది. సో ఇంకా ఏదైనా మీరు ఒక వెబ్సైట్ నేమ్ చెప్పండి, ఆ వెబ్సైట్కి ఒక పర్టికులర్ థీమ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం థీమ్ అనేది మెయింటైన్ చేసే ఆ ప్రాసెస్లో HTML అండ్ CSS అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాండ్ అండ్ ఓన్ థీమ్, ఓన్ కలర్స్. సో అవి మనం యాజ్ ఎ డెవలపర్గా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ద ఫ్రంట్ ఎండ్ లుక్ అండ్ ఫీల్ అండ్ ద ఇంటరాక్షన్. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ వర్క్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే. సో మనకి ఏదైతే ఫ్రంట్ ఎండ్లో మనం చూపిస్తున్నామో అది వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ బటన్, ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్, లేకపోతే ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాండిల్ బై యూజింగ్ ద బ్యాక్ ఎండ్. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ అనేటప్పటికి మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లో మనకు కనబడుతున్న ఫ్రంట్ ఎండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ అనేది తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, జస్ట్ క్లిక్ ఆన్ ద బై బటన్. సో బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అది వెంటనే మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే అడ్రస్ పేజ్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మీకు ఒక అప్లికేషన్లో ఫంక్షనాలిటీస్ వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఓకే. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్. సో బటన్ అనే కాదు, లింక్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. ఒక్కొక్కసారి మీరు మీ యొక్క కార్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంచి వదిలేస్తారు. సో మీ డేటాబేస్లో ఏ కస్టమర్ ఏమేమి ప్రొడక్ట్స్ కార్ట్లో పెట్టుకున్నాడో అవన్నీ కూడా మీ ప్రొఫైల్ నుంచి మళ్ళీ మీరు 1 వీక్ తర్వాత చెక్ చేసినా కూడా అయ్యే కార్ట్లో ఉంటాయి. ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే మీ యొక్క డేటాబేస్ నుంచి అవి పిక్ చేసుకుంటామన్నమాట. ఓకే, పర్టికులర్ పర్సన్ @gmail ID నుంచి ఈ పర్సన్ ఈ కార్ట్లో పెట్టుకున్నారు. సో అవి మళ్ళీ 1 వీక్ తర్వాత అయినా సరే మీ యొక్క అకౌంట్ మీరు లాగిన్ చేసుకుని మీ యొక్క కార్ట్ చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్, మళ్ళీ మీ యొక్క కార్ట్ని చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. సో ఆ డేటాబేస్ నుంచి ఆ డేటా అనేది పిక్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ మనకి కార్ట్లో కనబడతాయి. సో మనకి వెబ్ డెవలప్మెంట్ అనేటప్పటికి వీ హ్యావ్ 3 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో మొత్తం మనకి 3 కేటగిరీస్లో మనకి జాబ్స్ కనబడతాయండి. సో ఫస్ట్ది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ మూడోది వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా మనమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని. ఓకే, సో మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూస్ చేసేది HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ టు బిల్డ్ దేర్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ మనం యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ డెవలపర్స్, సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ద బ్యాక్ ఎండ్, జస్ట్ లైక్ జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, సో ఎక్సెట్రా మనం యూస్ చేసుకుంటాం. అండ్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్కి బ్యాక్ ఎండ్కి సంబంధం లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు మనం మెయిన్గా మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్కి రిలేటెడ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ గురించి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఒకసారి మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి HTML. సో HTML ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం డెఫినేషన్ చెప్తే కాదు, బట్ సో ఇక్కడ మనం ఫుల్ ఫామ్ చెప్తే సరిపోదు. ఇక్కడ HTML రోల్ ఏంటి, HTML మనకి ఆ వెబ్ పేజ్లో ఎటువంటి రోల్ తీసుకుంటుంది, అసలు HTMLతో మన అప్లికేషన్లో చేసేది ఏంటో ఒకసారి చూద్దాం. సో HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన యొక్క వెబ్ పేజ్
అంటే మన యొక్క అప్లికేషన్లో ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వీఆర్ డెవలప్డ్ దేంతో డెవలప్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద HTML మనం యూజ్ చేసి మన యొక్క వెబ్ అప్లికేషన్ వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మనం డిజైన్ చేసుకుంటామండి. ఓకే, సో మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ని డెవలప్ చేయడానికి HTMLని యూస్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద CSS ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. సో మన యొక్క వెబ్ పేజ్ని లేకపోతే అప్లికేషన్ని స్టైలిష్గా బ్యూటిఫుల్గా రెడీ చేయడానికి మనం CSSని యూస్ చేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్గా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఒక థీమ్ని లేకపోతే ఒక కస్టమర్ ఇంటరాక్షన్ని మనం యూజ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ which is used to adding functionality to our application. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటామండి. ఓకే, సో లెట్స్ సీ అన్ అనలాగ్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకోండి. సో ఒక బిల్డింగ్ తీసుకుంటే ఈ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో మనకి HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడు మనకి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో HTML అనేది బిల్డింగ్ విత్ బేసిక్ కన్స్ట్రక్షన్. అంటే మనకి ఒక బిల్డింగ్ మనకి బ్లూ ప్రింట్ ఏదైతే మనకి కన్స్ట్రక్టర్లు ఇస్తారో సో ఆ కన్స్ట్రక్టర్ ఇచ్చే ప్రకారం మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. సో దట్ ఈస్ ద జస్ట్ అ బేసిక్ HTML రూల్ మాట. సో ఏదైతే మనకి బ్లూ ప్రింట్ ఉంటుందో సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్ వస్తుంది అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ 2 bedrooms అండ్ దాని తర్వాత కిచెన్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే దాన్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. సో ఆ విధంగానే మనం మన యొక్క అప్లికేషన్ కూడా HTML యూజ్ చేసుకుని మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ కూడా డిజైన్ చేసుకుంటాం. రైట్, సో దట్ ఈస్ ద HTML రోల్. అండ్ కమింగ్ టు ద CSS. సో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ని బ్యూటిఫికేషన్ అనేది యూస్ చేస్తాం. మేకింగ్ ద బిల్డింగ్ లుక్స్ బ్యూటిఫుల్. సో దానికి మనం పెయింట్స్ చేయడం కానీ లేకపోతే దానికి ఫ్లోరింగ్ కానీ లేకపోతే దానికి ఫాల్ సీలింగ్ కానీ లేకపోతే ఒక థీమ్ మెయింటైన్ చేయడం కానీ. సో మనం ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క కలర్ అనేది యూస్ చేసుకుంటాం. డిఫరెంట్ థీమ్స్ అనేవి ప్రతి ఒక్క గదికి ప్రతి ఒక్క రూమ్కి డిఫరెంట్ థీమ్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద CSS అంటే బ్యూటిఫికేషన్ అండ్ స్టైలింగ్ అండ్ థీమింగ్లోకి వస్తుంది. ఇక్కడ మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ CSS. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. సో మనకి బిల్డింగ్లో మనకి ఉపయోగపడే డోర్స్ కానీ లేకపోతే లిఫ్ట్ ఎలివేటర్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ద వర్కింగ్. అంటే మనం వాటితో ఒక యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయగలుగుతాం. సో లైక్ లిఫ్ట్ కానీ సో లిఫ్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి లిఫ్ట్ ఓపెన్ అవ్వడం లేకపోతే క్లోజ్ అవ్వడం లేకపోతే ఒక ట్యాప్ తిప్పినప్పుడు మనకి వాటర్ రావడం లేకపోతే ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం వీ హ్యావ్ టు బి ఎంటర్ ఇన్ టు ద అనదర్ రూమ్. సో ఇలా మనకి కొన్ని యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి చూసారా. సో దే ఆర్ హ్యాపెండ్ విత్ ద జావా స్క్రిప్ట్ ఇన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద అనాలజీ ఆఫ్ ద బిల్డింగ్. ఒక బిల్డింగ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే మనకు ఒక HTML అండ్ CSS జావా స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాం అనుకోండి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. సో లెట్స్ సీ అనలాగ్ ఆఫ్ ద హ్యూమన్. సో ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్ ఒక అనలాగ్గా తీసుకుంటే సో పర్సన్ విత్ బేసిక్ స్కిల్స్ person with just a basic skeleton is HTML and a person with clothes and all the beautification is CSS and make that person do something just like walking and eating and dancing and so ivanni kuda etc comes under the JavaScript. Okay, so this is what the analog of the building and humans related to the HTML and CSS and JavaScript. Okay, so ee concept manaki clear kabatti so let's take a real time example with a website. So oka website తీసుకుని మనకి ఇప్పుడు HTML CSS and JavaScript ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దామండి. ఓకే, సో లెట్స్ జస్ట్ వెంట్ టు ద వెబ్సైట్. ఓకే అండి, సో ఇఫ్ యూ సీ అవర్ హోమ్ పేజ్, మనకి హోమ్ పేజ్ చేశారంటే మనకి తెలుగు టెక్ స్టెప్స్ అనే వెబ్సైట్లో వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. సో మనకి వెబ్ పేజ్కి సంబంధించిన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద హెడర్ అని చెప్పుకోవచ్చు మనం, అండ్ పైన ఉన్నవన్నీ కూడా మనకి లింక్స్ లేకపోతే మెన్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ బటన్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి హెడర్ ఉంది, అండ్ దాని తర్వాత ఫీచర్స్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ వీఆర్ టేకింగ్ ద స్పేస్. సో ఇక్కడ మళ్ళీ ఒక
కంటైనర్ అంటే ఒక స్పేస్ డివ్ ట్యాగ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అవర్ కోర్సెస్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ బటన్ ఇచ్చాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మన కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మనం ఒక ఐకాన్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఒక పాపప్ పేజ్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఇక్కడ మనం ప్రతి కోర్స్కి కూడా ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దాని తర్వాత ఫైనల్గా ఫూటర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ అంటాం. సో ఇది మీకు HTML ఫార్మాట్లో చూపించాలంటే సో యూ కెన్ సీ ఇమేజ్ హియర్. సో ఈ ఇమేజ్ చూడొచ్చు. సో ఈ ఇమేజ్లో చూడండి మీకు. సో ఫస్ట్ వచ్చేసి హెడర్ అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ టేకింగ్ ద కంటైనర్. ఇక్కడ మనకి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏ విధంగా మన యొక్క వెబ్సైట్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఒక కంటైనర్ స్పేస్ చేసుకుని ఇక్కడ మనం ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ దాని తర్వాత మనం కోర్సెస్. సో కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మళ్ళీ ఇంటర్నల్గా కార్డ్స్ ఇచ్చాం. సో మళ్ళీ ప్రతి కార్డ్కి కూడా మనకి మళ్ళీ హైపర్ లింక్ అనేది ఉంటుంది. సో అండ్ దాని తర్వాత ఫుటర్. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక వెబ్ పేజ్కి వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ మాట. సో ఫస్ట్ మనం ఒక వెబ్ పేజ్ని బిల్డింగ్ బ్లాక్స్తో క్రియేట్ చేసుకుంటే ఇట్స్ లుక్స్ లైక్ దిస్, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క వెబ్సైట్కి CSS అనేది అప్లై చేసాం అనుకోండి. సో దెన్ ఇట్ విల్ లుక్స్ లైక్ దిస్, అప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో మనకి కంప్లీట్గా CSS అప్లై చేసిన తర్వాత విత్ ఫంక్షనాలిటీస్తో సహా మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది రియల్ టైంలో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి CSSతో చూడండి. సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫాంట్. ఇక్కడ చూసారా మళ్ళీ మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫాంట్లో ఉంది. అండ్ దాని తర్వాత సైన్ అప్ బటన్. సో సైన్ అప్ బటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇట్స్ లుక్స్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి కావాలనుకుంటే మనం ఇంకా హోవర్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మౌస్ మూవ్ అయినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ ఫాంట్ మారింది, మళ్ళీ ఇక్కడ కలర్స్ మారినాయి. సో ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మనం వీఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎల్లో అండ్ సమ్ సిమెంట్ కలర్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ కలర్స్ మారినాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బటన్ కలర్ మారింది. అండ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్. సో ప్రతి కార్డ్కి కూడా మనం డిఫరెంట్ లుక్ అనేది ఇక్కడ చూసాం. అండ్ దాని తర్వాత మనం కావాలనుకుంటే పాపప్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ప్లేస్ చేసుకోవచ్చు మనం. అంటే కస్టమర్ మనకి ఈ కార్డ్ మీద ప్లేస్ చేశాడు అనుకోండి మౌస్, సో అదే కార్డ్ మీద పాపప్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇంకా నేను రియల్ టైంలో రిలీజ్ చేయలేదు, కాకపోతే ప్రొడక్షన్ ఫార్మేట్లో మనకి వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈచ్ రోకి 3 కార్డ్స్ కాకుండా 4 కార్డ్స్ ఇస్తున్నాము. అండ్ ఆ కార్డ్లో ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన తెలుగు టెక్స్టైల్స్ లోగో వస్తుంది అండ్ స్టూడెంట్ రేటింగ్ వస్తుంది, ఆ కోర్స్కి ఇచ్చిన రేటింగ్ అండ్ దాని తర్వాత ప్రైస్, డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాయి. సో ఇదంతా కూడా మనం ఎక్కడ చేస్తామంటే HTML CSSలోనే చేసుకుంటాం. అండ్ ఇంకా మీకు ఎఫెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ మీదకి వస్తే ఇది చూసారా పాపప్ అవుతుంది, ఈ కార్డ్ మీదకి వస్తే ఇది పాపప్ అవుతుంది. అండ్ రిమూవ్ చేసేస్తే మౌస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం CSSని మన యొక్క అప్లికేషన్ బ్యూటిఫికేషన్ కోసం, స్టైల్స్ కోసం, యానిమేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద CSS. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. ఓకే, బిఫోర్ ఐమ్ గోయింగ్ టు జావా స్క్రిప్ట్ ఒకసారి CSSలో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా కవర్ చేసేసి వెళ్దాం. అండ్ దాని తర్వాత వీ యూజింగ్ CSS టు గివ్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్. అంటే మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ మేక్ అ ఫాంట్ బౌల్ చేయాలి, లేకపోతే ఒక ఫాంట్ నార్మల్గా ఉంచాలి. అదర్వైజ్ వీ కెన్ మేక్ అవర్ వెబ్సైట్ ఇమేజెస్. సో ఒక ఇమేజ్ని మనం పర్టికులర్ రెక్టాంగిల్గా ఉంచాలి, లేకపోతే రౌండ్ సర్క్యులర్ ఫార్మేట్లో ఇమేజెస్ కావాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నా వెబ్సైట్లోనే మీకు ఒక ఇమేజ్ ఉంది. సో ఈ కోర్స్లోకి వెళ్ళండి. సో ఈ కోర్స్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎన్ ఇమేజెస్. సో డిఫరెంట్ ఇమేజెస్ ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ యూస్ చేస్తాం ఇమేజ్ అనేది. సో అలా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరు ఇమేజెస్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సినారియోలో మీకు రెక్టాంగిల్ కావాలి, పర్టికులర్ సినారియో మీకు స్క్వేర్ కావాలి. సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ యాడ్ ద ప్యాడింగ్ అరౌండ్ ద డిఫరెంట్ లొకేషన్స్లో మనం ప్యాడింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ గివ్ డిఫరెంట్ కలర్స్ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ థీమ్. సో మనకి కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్ అనేవి మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం. అండ్ మెయిన్గా విత్ CSS వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ బ్యూటిఫుల్ యానిమేషన్స్. ఓకే, యానిమేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా వరకు రైట్తో మనకి మార్కెట్లో రియల్ టైంలో మనం ఏవేవైతే వెబ్సైట్స్ కానీ లేకపోతే వెబ్ పేజెస్ చూస్తున్నామో అవన్నీ కూడా మ్యాక్సిమం ఇంటరాక్టివ్గానే ఉంటాయండి. అంటే కస్టమర్ మౌస్ని ఒక బటన్ మీద తీసుకెళ్ళడం కొన్ని ఇంకా క్లిక్ కూడా చేయక్కర్లేదు, ఆ మౌస్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే దాని కలర్ చేంజ్ అవ్వడం,
లేకపోతే అది పాపప్ అవ్వడమో, లేకపోతే అది దాని యొక్క ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, సో అది ఫ్రంట్కి వచ్చి కొంచెం జూమ్ అవ్వడము, సో ఇలాగా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వేది. సో ఈ విధంగా కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. సో మనం కూడా నేర్చుకునేది ఆ విధంగానే నేర్చుకోవాలండి. ఓకే, సో రెస్పాన్స్ అనేది ఈ రోజుల్లో వెబ్ అప్లికేషన్లో వెబ్ డెవలపర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ వెబ్ పేజ్లో రెస్పాన్స్ టు అవర్ యాక్షన్స్ లైక్ క్లిక్ చేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క వెబ్ పేజ్ అనేది రెస్పాన్స్ అవ్వాలి. అంటే ఫర్ అవర్ యాక్షన్స్ అనమాట, ఏదైతే ఎండ్ యూజర్ యాక్షన్స్ ఇస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేయడం, లేకపోతే ఒక వెబ్ పేజ్ని స్క్రోల్ చేయడం, సో బేస్డ్ ఆన్ దట్ మూమెంట్స్ మనం కస్టమర్కి ఇంట్రాక్షన్ అనేది చూపించగలగాలి. ఓకే, సో మనం ఆ విధంగానే మనం HTML నేర్చుకున్న, CSS నేర్చుకున్న, జావాస్క్రిప్ట్ నేర్చుకున్న, ఆ విధంగా నేర్చుకుంటేనే రైట్ నౌ మనకి ఇండస్ట్రీలో కానీ రియల్ టైంలో కానీ ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఇక్కడ వీ నీడ్ టు లెర్న్ హౌ టు మేక్ బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనకి ఏదైతే పదం ఇంటరాక్టివ్ అనేది ఉందో, సో దాని దగ్గర మనం వీఆర్ ఎంటర్ ఇన్ టు ద జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అవుతుంది. విత్ జావా స్క్రిప్ట్ వీ కెన్ యాడ్ ఫంక్షనాలిటీ ఆర్ బిహేవియర్ టు అ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ ఆర్ బిహేవియర్ అనేది మనం మన యొక్క అప్లికేషన్కి లేకపోతే మన యొక్క వెబ్ పేజ్కి మనం యాడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ క్లిక్ ఆన్ బటన్. మనం ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్ట్. ఓకే, సో ఆ బటన్ మీద మనం క్లిక్ చేయగానే మౌస్ ఇలాగా జూమ్ అవడం లేకపోతే యానిమేషన్స్ వస్తే సరిపోదండి. అక్కడి వరకు మీరు ఏం చేశారు, HTML అండ్ CSS మాత్రమే వర్కౌట్ చేశారు. బట్ అది కస్టమర్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి రీచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అయ్యి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది వెబ్సైట్ లోపలికి తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఫంక్షనాలిటీస్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ మనం రాసుకుంటామండి. సో దీని వరకు వస్తే ఏ విధంగా రాసుకుంటాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైల్ HTML అండ్ CSS ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంటుంది అండ్ HTML అండ్ CSS అనేవి ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే HTML CSS యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో ఇది చెయ్యి అని మనం మన యొక్క వెబ్ పేజ్కి కానీ మన యొక్క అప్లికేషన్కి కానీ లేకపోతే మన యొక్క కంప్యూటర్కి కానీ చెప్పలేము. ఓకే, సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మాత్రమే మనం ఫంక్షనాలిటీ కానీ బిహేవియర్ కానీ మనకి అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అండ్ CSS ఈజ్ ఏ స్టైలింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫైనల్గా మనం ఇంటర్నెట్లో చూసే ప్రతి వెబ్ పేజు ఈ యొక్క 3 లాంగ్వేజెస్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో మనం ఫైనల్గా HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా, అంటే వాటి యొక్క ఫీచర్స్ కానీ వాటి యొక్క హ్యాండ్లింగ్ కానీ వాటి యొక్క రియల్ టైం రెస్పాన్సివ్నెస్ కానీ వాటి యొక్క రియల్ టైం ఇంటరాక్షన్ కానీ ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఎంత బాగా నేర్చుకుంటే ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత ఈజీగా మనకి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మన యొక్క ఫుల్ స్టాక్ జర్నీ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఐ హోప్ మీకు ఈ సెషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో రిలేటెడ్ టు ద వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ వీ నీడ్ టు నో అండ్ వాట్ ఆర్ ద టూల్స్ టు డెవలప్ ద వెబ్ డెవలప్మెంట్, మనకి ఏవేవైతే లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలి అండ్ మన యొక్క వెబ్ డెవలప్మెంట్ జర్నీలో ఏవేవైతే టూల్స్ మనకు కావాలి అన్న కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ లెర్నింగ్ పాత్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో మన ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మన యొక్క కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మన లెర్నింగ్ పాత్ అనేది డిజైన్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వీ నీడ్ టు ఫాలో దిస్ లెర్నింగ్ పాత్. ఓకే, సో ఇదే లెర్నింగ్ పాత్ 110% మొత్తం అందరూ ఇదే ఫాలో అవ్వాలి, ఇదే 110% కరెక్ట్ లెర్నింగ్ పాత్ అని నేను చెప్పను. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్. ఓకే, సో ఖచ్చితంగా ఈ లెర్నింగ్ పాత్ స్టైల్లోనే మూవ్ అవ్వాలి, ఈ యొక్క లెర్నింగ్ పాత్లోనే మనం మూవ్ అవుతాం. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి కంపెనీ వాళ్ళ ఇష్టం. సో ఎవరు ఏం యూస్ చేసుకుంటారు అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దట్ పర్టికులర్ యూజర్. సో వాళ్ళని బట్టి ఉంటుంది.
కాకపోతే రైట్ నౌ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, సో దిస్ ఈస్ ద లెర్నింగ్ పాత్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం HTML అండ్ CSSతో మనం స్టార్ట్ చేస్తాం. సో మీరు ఈ కోర్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తారో అదే విధంగా సో మీకు HTML అండ్ CSS సాలిడ్గా నీట్గా క్లియర్గా కంప్లీట్ చేయడానికి ఇట్ టేక్స్ 3 weeks to 4 weeks. అంటే ఒక 1 monthలో మీరు HTML అండ్ CSS కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఉంటాయి సార్ అంటే మీరు నేర్చుకోవచ్చు అండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 months కూర్చున్నా ఇంకా కంటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 4 to 5 months కూర్చున్నా కంటెంట్ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ డూయింగ్ HTML అండ్ CSS. ఎందుకోసం చేస్తున్నామండి HTML అండ్ CSS నేర్చుకునేది వీ నీడ్ టు లెర్న్ రియల్ టైంలో వర్క్ చేయడానికి. కాబట్టి అది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. బట్ వీఆర్ నాట్ ఆ HTML CSS మీదే మనం ఏం రీసెర్చ్ చేయట్లేదు కాబట్టి సో దాని మీద మనకున్న టైం అంతా కూడా కన్జ్యూమ్ అయ్యేటట్టు చూసుకోకూడదు. ఓకే, సో మనకి దాని మీదే మనకున్న టైం అంతా కూడా కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో అవి మనం నేర్చుకోలేం. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ద HTML అండ్ CSS. సో మీకు స్క్రాచ్ లెవెల్ ఫౌండేషన్ అనేది ఇక్కడ HTML CSSలో పడుతుంది. సో దీని మీద మీరు జస్ట్ స్పెండ్ 3 to 4 weeks అంటే 1 month టైం అనేది ఇట్స్ మ్యాక్సిమం. చాలా చాలా ఎక్కువ టైం నన్ను అడిగితే. సో ఇంకా జెన్యున్గా నేను చెప్పమంటే సో మీరు మార్నింగ్ అంటే 1 month మీకు టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఎందుకు ఇక్కడ నేను HTML CSSకి అంత ఎక్కువ టైం ఇవ్వకుండా ఎందుకు నేను ఇక్కడ ఎక్కువ HTML CSSతో పాటు రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ప్యారలల్గా స్టార్ట్ చేయమంటున్నానంటే మీకు ఎవరు కూడా బయట HTML CSS మీదే జాబ్ ఇవ్వరండి. సో ఖచ్చితంగా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, ఖచ్చితంగా మీకు ఫ్రేమ్వర్క్స్ వచ్చి ఉండాలి. సో నాకు HTML CSS మీద మీరు 1 month కూర్చుని పోయారనుకోండి అండ్ ఆ 1 month అనేది ఇంకా అయిపోయినట్టే. సో దానికి బదులుగా మీరు ఏం చేస్తారంటే HTML CSS మీరు మార్నింగ్ 1 hour నేర్చుకుంటే ఈవినింగ్ 1 hour జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఓకే, సో యూ కెన్ స్ప్లిట్ లైక్ దట్. అంటే 1 hour అంటే 1 hour అని కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ స్పెండ్ 2 hours మార్నింగ్ ఫర్ ద HTML అండ్ CSS అండ్ ఈవినింగ్ జావా స్క్రిప్ట్కి మళ్ళీ 2 hours జావా స్క్రిప్ట్ మీద కూర్చోండి. ఓకే, సో ఆ విధంగా కూర్చోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు 1 month ఓన్లీ ఫర్ HTML అండ్ CSSకి టైం అయిపోకుండా మీకు ఆ 1 monthలో జావా స్క్రిప్ట్ కూడా వచ్చేస్తుంది. సో లేదు సార్ ఐ హ్యావ్ ఎ గుడ్ టైం, సో నేను ఇంకా నీట్గా చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం అనుకుంటే సో ఫస్ట్ 1 month మీరు HTML CSS మీద స్పెండ్ చేయండి అండ్ దాని తర్వాత 1 month అనేది మీరు జావా స్క్రిప్ట్ మీద స్పెండ్ చేయండి. సో జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి 4 weeks నుంచి 6 weeks టైం తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అనేది మీకు మీ కెరియర్లో త్రూ అవుట్ యువర్ కెరియర్ ఇట్స్ అ ప్లేస్ ఎన్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో జావా స్క్రిప్ట్ లైట్ తీసుకోవడానికి లేదు. అందుకోసం ఒక 4 weeks నుంచి 6 weeks వరకు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటే ఒక 4 weeks వరకు పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు టైం సేవ్ చేసుకోవాలి. మీరు ఒక 1 month సేవ్ చేసుకోవాలనుకుంటే HTML CSSతో పాటు జావా స్క్రిప్ట్ని ప్యారలల్గా స్టార్ట్ చేసేసేయండి. లేదు అనుకుంటే మీరు డిఫరెంట్ మంత్స్లో నేర్చుకోండి. ఓకే, సో దట్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అదర్వైజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకున్నా లేదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకున్నా దిస్ ఈజ్ ద ఫౌండేషన్ లైన్ వీ నీడ్ టు లెర్న్. అండ్ దాని తర్వాత we are focusing on the frameworks. So right now మనకి at the time I'm explaining this video, so ఈ సెషన్ నేను చెప్తున్నప్పటికీ మనకి we have a 3 frameworks in the market. సో మనకి మార్కెట్లో 3 ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనకి మార్కెట్లో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ రియాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లైబ్రరీ. సో రియాక్ట్ మనం లైబ్రరీగా మనం కాల్ చేసినప్పటికీ కూడా సో వీ కెన్ కన్సిడర్ దట్ మనకి 3 ఫ్రేమ్వర్క్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూజేస్. సో ఇక ఫ్రేమ్వర్క్స్లో ఖచ్చితంగా ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోండి. ఎందుకోసం అంటే మీకు ఫౌండేషన్తో ఎవ్వరు కూడా బయట మార్కెట్లో జాబ్స్ అనేవి ఇవ్వరు. ద ఫౌండేషన్ లైన్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఫౌండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోమ్ కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఫౌండేషన్ తీస్తాం. సో ఆ ఫౌండేషన్లో ఎవరినన్నా సరే మీ ఎక్విప్మెంట్స్ అంటే మీ యొక్క ఫర్నిచర్ అంతా కూడా ప్లేస్ చేసుకుని రెంట్ పే చేయమంటే పే చేస్తారా? అంటే ఆ ఫౌండేషన్లోనే మనకి రిఫ్రిజిరేటర్, బెడ్ లేకపోతే మన యొక్క వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ప్లేస్ చేసేసుకుని మీరు మాకు ఎవ్రీ మంత్ రెంట్ పే చేయండి పే చేస్తారా? పే చేయరు, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఐటీ కంపెనీస్ కూడా ఫౌండేషన్కి రెంట్, శాలరీ పే చేయవు. ఓకే, సో బట్
అప్పుడు నా ఫౌండేషన్ రెంట్ పే చేయట్లేదు, శాలరీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఫౌండేషన్ లేకుండా మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయగలమా? సో అది కూడా కాని పని. సో మనకి ఫౌండేషన్ అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి ఎవరు కూడా రెంట్ పే చేయరు, శాలరీస్ అనేవి ఇవ్వరు. సో మనం దాని మీద ఆ ఫౌండేషన్ మీద ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్కి మనకి రెంట్ అనేది వస్తుంది, అంటే శాలరీ అనేది ఇస్తారు. సో దట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ అ ఫ్రేమ్వర్క్స్. సో మనకి రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, Vue.js కానీ మనకి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవచ్చు. ఇందులో డైరెక్ట్గా అన్నీ నేర్చుకోమని నేను చెప్పను, బట్ ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ అయితే కాన్సన్ట్రేట్ చేసి నీట్గా ఇన్డెప్త్గా నేర్చుకోండి. అండ్ దాని మీద మీ యొక్క రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసి దాన్ని మీరు పోస్ట్ చేయండి. దాని తర్వాత ఇఫ్ యూ గెట్ గుడ్ జాబ్, సో ఆ యొక్క ఫ్రేమ్వర్క్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోండి. ఈ విధంగా మీ యొక్క కెరియర్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి తప్ప మీరు 1 by 1 మొత్తం ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా నేర్చుకుని అప్పుడు నేను రెజ్యూమ్ బిల్డ్ చేస్తానంటే ఇట్స్ నాట్ డన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు, నెక్స్ట్ ఇంకొక 3 monthsకి ఇంకొక ఫ్రేమ్వర్క్ వచ్చేటప్పటికి ఈ పాత ఫ్రేమ్వర్క్ మర్చిపోతారు. సో డోంట్ డూ దట్. సో అన్ని ఫ్రేమ్వర్క్స్ ఒకేసారి నేర్చేసుకుని అండ్ దాని తర్వాత రెజ్యూమ్ బిల్డ్ చేస్తానడం కన్నా సో మీకు ఫౌండేషన్ లైన్ నీట్గా ఉంటుంది కాబట్టి ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుని దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద ఫ్రేమ్వర్క్స్. అండ్ దాని తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. సో మనకి మార్కెట్లో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కానీ, సబ్వర్షన్, SVN కానీ, మెర్క్యూరియల్ కానీ, సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్ మెర్క్యూరియల్ కానీ, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకి వర్షన్ కంట్రోల్ సిస్టంలో గిట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అండి. సో మనకి హైలీ డిమాండెడ్ టూల్. సో గిట్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే మన యొక్క డైలీ రాసిన కోడ్ని కానీ లేకపోతే మన కొలీగ్స్ రాసిన కోడ్ని కానీ మనం డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసిన కోడ్ ఉంది అది పుష్ చేయడానికి, లేకపోతే మన కొలీగ్స్ రాసిన కోడ్ ఉంది అది మనం పుల్ చేసుకోవడానికి, లేకపోతే మన కంప్లీట్ కోడ్ అంతా కూడా మన అప్లికేషన్ సంబంధించిన డైలీ మన యొక్క కోడ్ అంతా కూడా ఒక సెంట్రల్ రిపాజిటరీలో మెయింటైన్ చేసుకోవడానికి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్, అంటే మనం డైలీ చేసే టాస్క్స్ అన్నీ కూడా త్రూ గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ ఉందండి, సో అది వర్షన్ 1లో ఉంది అండ్ ఒక 3 months తర్వాత మనం దాని మీద వర్క్ చేస్తాం. సో అప్పుడు అది 1.3 అనే వర్షన్కి రీచ్ అయింది. సో అలా డిఫరెంట్ వర్షన్స్ మెయింటైన్ చేయడానికి అండ్ డిఫరెంట్ డెవలపర్స్ వాళ్ళ వర్క్ని మానిటర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ యొక్క వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మనం యూస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మోస్ట్ హైలీ డిమాండ్ వచ్చేసి గిట్. సో దానికోసం మనం గిట్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, సో గిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ కమ్ టు ద లెర్నింగ్ పాత్. సో మరి ఈ వీటిని కూడా లెర్నింగ్ పాత్లో పెట్టాలి కదా, సో ఏ విధంగా ప్లేస్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఒక 1 month అనేది మీరు ప్యారలల్గా HTML అండ్ CSS కోసం యూస్ చేసుకుంటే అక్కడ 1 month అనేది అయిపోయింది. లేదు సార్ నేను ఒక 45 days యూస్ చేసుకుని నీట్గా HTML అండ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుంటానంటే దట్స్ గుడ్. మీకు అక్కడ HTML అండ్ జావాస్క్రిప్ట్ అనేది ఒక 45 daysలో మీకు ప్యారలల్గా అయిపోతుంది. లేదు నేను డిఫరెంట్ మంత్స్ తీసుకుంటానంటే ఇట్ టేక్ 2 months ఫర్ ద HTML అండ్ JavaScript, 1 month for the HTML and CSS and 1 month for the JavaScript. And next వచ్చేసి we are enter into the React. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద మోస్ట్ రికమెండెడ్ వే. సో ఫస్ట్ నేనైతే సజెస్ట్ చేసేది ఒక 30 to 45 days తీసుకుని ప్యారలల్గా HTML అండ్ CSS అండ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ చేయమంటాను. అండ్ దాని తర్వాత స్టార్ట్ ద ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో ఫ్రేమ్వర్క్ అనేది మీ ఇష్టం అండి, యాంగులర్ తీసుకుంటారా, రియాక్ట్ చేసుకుంటారా, లేకపోతే Vue.js తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఒక ఫ్రేమ్వర్క్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ రిమెంబర్ దట్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఇప్పుడు నా దగ్గరే తీసుకోవాలన్నది రూల్ లేదు కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా చేయండి. లేదు మీకు ఆ యొక్క నేర్పిస్తున్న కాడ మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ రియల్ టైం ప్రాజెక్ట్ లేదు సో పైలట్ ప్రాజెక్ట్ అయినా సరే చేయండి. లేదు మీరు ఉత్తి పుణ్యానికి కోర్స్ ఒక్కటే నేర్చుకున్నారంటే ఇట్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. మీకే కాదు నేను కూడా మర్చిపోతాను. ఎవరన్నా వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి డైలీ ఉండే టాస్క్స్ బట్టి, మనకి డైలీ ఉండే హడావిడి లేకపోతే డైలీ ఉండే రొటీన్ బట్టి మనం దాని మీద ఏమి కాన్సన్ట్రేట్ చేయం కదండి. సో ఈరోజు ఆ సెషన్ నేర్చుకుంటారు అండ్ మనం డైలీ రొటీన్లో అది ఆబ్వియస్గా మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. దట్స్ అ హ్యూమన్ నేచర్, మనం మర్చిపోతాం. బట్ మీరు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేశారనుకోండి, సో మీరు నేర్చుకున్న ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ కుడ్ బి సమ్ వాట్ గుర్తుంటుంది. అందుకోసమే మీరు ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నా ఖచ్చితంగా దానికి సంబంధించిన రియల్ టైం ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు రియల్ టైం ప్రాజెక్ట్ లేదనుకుంటే అట్లీస్ట్
పైలట్ ప్రాజెక్ట్ అయినా చేయండి. సో ఇక్కడ మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ ఏంటి, పైలట్ ప్రాజెక్ట్ ఏంటి? సో రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఇట్ కుడ్ బి ఆ రియల్ టైం ఆస్పెక్ట్లో ఉంటుంది. అంటే మీరు నేర్చుకున్న రియాక్ట్కి యాంగ్లర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్వర్క్ యాంగ్లర్ నేర్చుకున్నారు. సో మీకు యాంగ్లర్ అంటే యాంగ్లర్ ఒక్కటే కాదు, యాంగ్లర్తో పాటు మనకి బూస్ట్అప్, HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగ్లర్, లేకపోతే బ్యాక్ ఎండ్ మనకి స్ప్రింగ్ బూట్, ఇలా డిఫరెంట్ అన్నీ కలిపి మనం ఒక రియల్ టైం అప్లికేషన్ డెవలప్ చేస్తాం విత్ డేటాబేస్, వర్షన్ కంట్రోల్ టూల్ కిట్. సో ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని మనం రియల్ టైం అప్లికేషన్ అంటాం. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో పైలట్ ప్రాజెక్ట్ అంటే మీరు నేర్చుకున్న కోర్స్ మీదే మెయిన్గా ఫోకస్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియాక్ట్ నేర్చుకున్నారు. సో రియాక్ట్ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టు డూ లిస్ట్ కానీ లేకపోతే ఒక చిన్న అప్లికేషన్ లాగా. సో మీరు ఇక్కడే మెయిన్ ఫోకస్ ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ అండ్ పైలట్ ప్రాజెక్ట్. అంటే మీరు నేర్చుకున్నది కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు మర్చిపోకుండా, గాల్లో కలిసిపోకుండా ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సబ్జెక్ట్ అనేది ఓకే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఓకే ఇక్కడ మనం ఫంక్షనాలిటీ రాసినప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఫ్రేమ్వర్క్స్. సో ఈ ఫ్రేమ్వర్క్స్లో మీ ఇష్టం, వీ కెన్ స్పెండ్ అప్ టు 1 month to 45 days. సో ఇక్కడ ఫ్రేమ్వర్క్ కూడా మనకి 1 month నుంచి 45 days పడుతుంది. సో ఇక్కడ కూడా నేను సజెస్ట్ చేసేది మీకు ఇక్కడ వర్షన్ కంట్రోల్ టూల్ గిట్ ఏదైతే ఉందో దీనికి 2 weeks పడుతుంది. సో మళ్ళీ మీరు 2 weeks స్పెషల్గా 2 weeks తీసుకోకుండా ఈ యొక్క రియాక్ట్, ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటున్నప్పుడే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రేమ్వర్క్స్కి 1 month నుంచి 45 days తీసుకుంటున్నారు. సో 45 daysలోనే ప్యారలల్గా ఈ యొక్క వర్షన్ కంట్రోల్ టూల్ కూడా నేర్చుకోమని చెప్తాను. ఎందుకోసమంటే మళ్ళీ మీరు ఒక 15 days 20 days తీసుకుంటే అక్కడ 3 weeks పోతాయి. సో దానికన్నా మీరు ప్యారలల్గా మార్నింగ్ మీరు ఫ్రేమ్వర్క్స్ మీద 1 hour 2 hours కూర్చుంటున్నారు అనుకోండి, ఈవినింగ్ ఈ యొక్క వర్షన్ కంట్రోల్ టూల్ గిట్ మీద హాయ్ గైస్. సో మన యొక్క స్ట్రీమింగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ అండి, ఈరోజు నేను టెస్ట్ స్ట్రీమింగ్ పెడుతున్నా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దివాళీ. యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ ఫర్ స్ట్రీమింగ్ ఫర్ ఎవ్రీ డే. మనం నైట్ 8 PM to 11 PM అంటే 2 hours మనం ఏదో ఒక కోర్స్ని మన యొక్క సబ్స్క్రైబర్స్కి ఫ్రీ ఆఫ్ ద కాస్ట్ నీట్గా ట్రైన్ చేద్దాం అన్నట్టు వీఆర్ ప్లానింగ్. సో ఇఫ్ యూ రియలీ, నేను మా సైడ్ నుంచి లేకపోతే మీ సైడ్ నుంచి అడిగే సపోర్ట్ ఓన్లీ వన్ థింగ్, జస్ట్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ మేక్ షేర్ టు మల్టిపుల్ పీపుల్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 90% ఆఫ్ ద వ్యూవర్స్ మన సైడ్ నుంచి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలామంది చూస్తున్నారు, బట్ కంటెంట్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. బికాస్ దిస్ ఇస్ ఎడ్యుకేషన్. సో ఇన్స్టెడ్ అంటే ఒక గేమింగ్ స్ట్రీమింగ్ ఇవన్నీ కూడా మీ లైఫ్ని టర్న్ చేయలేవు, బట్ ఇది ఖచ్చితంగా మీ లైఫ్ని డిఫైన్ చేస్తుంది. ఒక రైట్ పాత్లో మీకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడానికి, రేపొద్దున మీకు జాబ్స్ రావడానికి, మీ కెరియర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ లైక్ బటన్. సో మనం కూడా ఈ ఎడ్యుకేషన్ స్ట్రీమింగ్ని ఎంకరేజ్ చేస్తే మల్టిపుల్ ఎంకరేజింగ్ ఉంటుంది అండ్ మేము కూడా కంటిన్యూ చేయడానికి బాగుంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు మీన్ దట్ ఒకవేళ మీ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా నేను ఐఎమ్ జస్ట్ వాంట్ టు కంటిన్యూ చాలా మల్టిపుల్ కోర్సెస్ని ఎవ్రీడే స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్, ఒకవేళ సపోర్ట్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు మూవ్ అనమాట. చాలా మంచిగా తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ సపోర్ట్ గైస్. హాఫ్ అన్ అవర్ కూర్చోండి సరిపోతుంది. 30 minutes కూర్చున్నా మీకు 45 days అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా గిట్కి జస్ట్ మనకు కావాల్సింది 2 weeks గిట్కి వీ కెన్ కంప్లీట్, ఈజీగా మనం కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ పాత్ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ లెర్నింగ్ పాత్ అండి. సో నేను చెప్పినట్టుగా మీరు ప్యారలల్గా అయితే మీకు ఫాస్ట్గా 2 months నుంచి 3 months షెడ్యూల్లో మీకు ఫ్రంట్ ఎండ్ మీరు ఇంక్లూడింగ్ విత్ ఫ్రేమ్వర్క్స్ అండ్ గిట్ వర్షన్ కంట్రోల్ టూల్తో సహా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ప్యారలల్ మెథడ్ మీరు యూజ్ చేసుకుంటే. లేదు సార్ నేను స్ప్లిట్ చేసి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేను నేర్చుకుంటానంటే ఇట్ టేక్స్ మినిమం 3 months to 4 months. సో ఈ 3 months ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతుందో, సో 3 months to 4 months అనే కాన్సెప్ట్ ఎంటర్ అయినప్పుడు మీకు అక్కడ ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ల్యాగ్ అయిపోద్దండి. సరే ఎప్పుడు నేను నేర్చుకుంటూనే ఉన్నాను అండ్ మీరు నెమ్మదిగా కాన్సెప్ట్స్ మర్చిపోతూ ఉంటారు. సో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇన్ ద ఎవ్రీబడి పర్స్పెక్టివ్, కాకపోతే నాకున్న
రికమెండేషన్స్ బట్టి నేను చెప్తున్నాను. 3 months అంటే ఇట్స్ అ లెంగ్తీ టైం. సో మనకి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గ్యాప్ తీసుకోవడం మంచిది కదా. ఒక 2 to 3 months పర్స్పెక్టివ్ ఈ రఫ్ రేంజ్లోనే మనం ఏం చేయాలంటే అవుట్పుట్ యాక్టివిటీస్ అంటే మన యొక్క రెజ్యూమ్ని నౌకరీలో అప్లోడ్ చేయడం, ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న దాని నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది అన్న ఫీల్ ఏదైతే ఉందో అది మనం 2nd month 3rd month ఈ యొక్క రేంజ్లోనే మనం క్రియేట్ చేయగలిగితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ నేను నేర్చుకుంటూ అలా కూర్చుంటున్నాం వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ యాక్షన్స్ అనుకోండి. సో మనం ఇంకా ఎంత నేర్చుకున్నా అంతే కింద ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ పాత్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వీ నీడ్ టు ఫోకస్. అండ్ సో ఇక్కడ మనం రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనం మిస్ చేసిన ఏమీ లేదండి. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద HTML అండ్ CSS నుంచి నేను ఇక్కడ వర్షన్ కంట్రోల్ టూల్ గిట్తో సహా చెప్పాను. సో ఖచ్చితంగా ఈ యొక్క మేబీ ఒక 2-3 రోజులు మీకు ఎక్కువ పట్టచ్చు తప్ప, బట్ దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ లెర్నింగ్ పాత్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెర్నింగ్ పాత్. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ ద వెబ్ వర్క్స్. సో మెయిన్గా మనకి ఒక వెబ్సైట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు బ్యాక్ ఎండ్లో వెబ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ సెషన్లో మాట్లాడబోతున్నాం. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు URL కానీ, క్లయింట్ కానీ, సర్వర్స్, రిక్వెస్ట్ రెస్పాన్స్, HTTP, HTTPS, DOM, ఇలా మనకి HTML కానీ CSS కానీ నేర్చుకుంటున్నప్పుడు కొన్ని న్యూ టర్మ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఆ టర్మ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి సో ఈ సెషన్ అనేది మనకి ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ అనమాట. సో లెట్స్ జంప్ ఇన్ టు దిస్ సెషన్. సో మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా, మనం మన వెబ్ బ్రౌజర్లో మన వెబ్సైట్ని అంటే URLని టైప్ చేసి ఎంటర్ బటన్ని హిట్ చేసినప్పుడు అసలు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది? సో ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు నో సో మెనీ న్యూ టర్మ్స్ జస్ట్ లైక్ URL కానీ, క్లయింట్ కానీ, సర్వర్, రిక్వెస్ట్, రెస్పాన్స్, HTTP, HTTPS, DOM, సో ఎక్సెట్రా. సో ఈ విధంగా మనకి కొన్ని న్యూ టర్మ్స్ అయితే ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో వీటన్నిటి గురించి మనం చూద్దామండి. బికాజ్ ఈ టర్మ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ HTML అండ్ CSS. సో మీరు ఎన్ని కొత్త ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నా, మీరు టెక్నాలజీలో మీ యొక్క రెజ్యూమ్ని ఎంత అప్డేట్ చేసినా ఈ టర్మ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఒక URL తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ www.telugutexttips.com. ఓకే, సో URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్. ఓకే, URL యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్. సో ఈ URL అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంటికి అడ్రస్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక హౌస్ని మనం రీచ్ అవ్వాలంటే దానికి అడ్రస్ అనేది ఉంటుంది. సో జస్ట్ లైక్ ఒక రిసోర్స్ అంటే ఒక వెబ్సైట్కి అడ్రస్ అనమాట URL. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ పర్టికులర్ అడ్రస్ దగ్గరికి, ఈ పర్టికులర్ వెబ్సైట్ దగ్గరికి మనకు వెళ్ళాలి అంటే ఆ యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏంటంటే URL అనమాట. సో ఈ URL ద్వారాగా మనం ఇంటర్నెట్లో ఉన్న ఒక రిసోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఈ రిసోర్స్ అనేది ఏమన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి ఏ వెబ్ పేజ్ అంటే HTML డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, లేకపోతే వీడియో ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఫాంట్స్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం ఒక URLని టైప్ చేసి ఎంటర్ బటన్ని హిట్ చేస్తే, క్లిక్ చేస్తే అప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందనేది చూద్దామండి. సో మనం ఎప్పుడైతే ఎంటర్ బటన్ని హిట్ చేస్తామో ఒక URL కానీ ఒక వెబ్సైట్ లింక్ కానీ మనం టైప్ చేసి ఎప్పుడైతే హిట్ బటన్ని ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి 2 కాన్సెప్ట్స్ ఎంటర్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చేసి క్లయింట్ అండ్ సెకండ్ వచ్చేసి సర్వర్. సో దిస్ ఈజ్ లైక్ మనకి మన ఫ్రెండ్తో ఏ విధంగా అయితే మనం చాటింగ్ అనేది చేస్తామో సో జస్ట్ లైక్ ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోను క్లయింట్ మిషన్ అనుకోండి, మీ ఫ్రెండ్ ఫోన్ వచ్చేసి సర్వర్ అనుకోండి. సో మీరు ఎప్పుడైతే మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేస్తారో దెన్ ఇట్ విల్ రీచెస్ టు యువర్ ఫ్రెండ్స్ ఫోన్. సో ఆ యొక్క మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ప్లేస్ ఎ కండిషన్ అంటే ఆ మెసేజ్ మీరు ఒక పర్టికులర్ ప్రోటోకాల్లో పంపించాలి అనే కండిషన్ ఉందనుకోండి. సో మీకు ఈ కండిషన్ ఎక్కడ వస్తుందంటే మీకు మంచి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏదన్నా ప్రమోషన్కి సంబంధించిన కొన్ని మెసేజెస్ రీచ్ అవుతూ ఉంటాయి మన మొబైల్కి. సో ఆ ప్రమోషన్కి సంబంధించిన మెసేజెస్ ఏవైనా సరే మీరు చెక్ చేయండి, వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉండవు, పైన సమ్
హెచ్డిఎఫ్సి XML అని చెప్పి, లేకపోతే AMG MIZ అని చెప్పి అమెజాన్, సో ఇలా ఫ్లిప్కార్ట్ FLT IMG అని చెప్పి, సో ఇలా వాళ్ళకు ఒక కోడ్ నేమ్ ఇస్తారు 6 డిజిట్ది, లేకపోతే 6 డెసిమల్స్, లేకపోతే 6 క్యారెక్టర్స్ది. అండ్ దాని తర్వాత మనకి మెసేజ్లో సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ప్రమోషన్ లింక్ ఉంటుంది అండ్ దాని తర్వాత కూపన్ కోడ్ ఉంటుంది. సో ఇట్ కుడ్ బి హ్యావ్ ప్రోటోకాల్, అంటే ఒక మెసేజ్ పంపించుకోవడానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. సో అదే విధంగా మనం ఫ్రెండ్లీ చిట్ చాట్లో కూడా ఇఫ్ యూ ప్లేస్ ఎ కండిషన్, దట్ ఈజ్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ ఏ పర్టికులర్ ప్రోటోకాల్. సో మనం ఒక ఫ్రెండ్కి కూడా మెసేజ్ ఒక పర్టికులర్ ప్రోటోకాల్ అని పంపించాలి అని కండిషన్ పెట్టామనుకోండి, దెన్ వీ నీడ్ టు సెండ్ దట్ మెసేజ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రోటోకాల్, అప్పుడే ఆ మెసేజ్ సెండ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ సెండ్ రిక్వెస్ట్ ఇన్ HTTP ప్రోటోకాల్, దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ transfer protocol, then only the request will reaches to the server. Okay, so మనం పంపించే రిక్వెస్ట్ ఏదైతే ఉందో వెబ్ బ్రౌజర్ ద్వారా ఆ రిక్వెస్ట్ అనేది HTTP ప్రోటోకాల్ బేస్ చేసుకునే పంపించాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ రీచెస్ టు ద సర్వర్. సో ఇక్కడ మనకి HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సో మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసుంటారు, ప్రతి వెబ్సైట్కి ముందు వీ హ్యావ్ ఎ లింక్. సో వీ హ్యావ్ ఎ దిస్ పాయింట్ HTTPS లేకపోతే HTTP కోలన్ అని చెప్పి మనకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకుంటే, సో జస్ట్ హిట్ ఎంటర్. ఓకే, సో డైరెక్ట్గా మనకి teluguTechStep.com అని చూపించేస్తుంది. సో కాపీ చేయండి, కాపీ, అండ్ మీరు దీన్ని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి చూసారు కదా ఇక్కడ HTTPS అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి పేమెంట్స్ అయితే జరుగుతాయి. సో ఈ ఎండ్ యూజర్స్ మనకి ఇక్కడ పేమెంట్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను ఎన్క్రిప్ట్ సెక్యూర్ ఉన్నది తీసుకున్నాను. కొన్ని వెబ్సైట్స్ అయితే HTTPS ఉండదు. సో మనకి వాళ్ళకి మరీ దారుణంగా ఎన్క్రిప్షన్ అవన్నీ అవసరం లేదు. సో HTTP అనే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద HTTP ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలి అంటే HTTP ఈజ్ ఏ లాంగ్వేజ్ దట్ క్లయింట్ అండ్ సర్వర్ యూస్ టు టాక్ విత్ ఈచ్ అదర్. సో మన క్లయింట్ సర్వరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక లాంగ్వేజ్ని మనం HTTP అంటాం. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అని చెప్పగానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లెయిన్ టెక్స్టువల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేటింగ్. అంటే మనకి ఇంటర్నెట్లో క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేట్ కావడానికి కావాల్సిన ఒక టెక్స్టువల్ లాంగ్వేజ్ అంతే. ఓకే, సో దట్ ఈస్ ద అబౌట్ HTTP ప్రోటోకాల్. మనకి HTTPS కూడా ఉంటుందండి. ఓకే, సో ఈ యొక్క HTTPS అంటే ఇక్కడ మనకి HTTP ప్లస్ ఎన్క్రిప్షన్. అంటే మీరు ఏదన్నా సెండ్ చేయండి క్లయింట్కి సర్వర్కి మధ్య, సో ఆ యొక్క మెసేజ్ అనేది మీకు ఎన్క్రిప్ట్ అయిన తర్వాత అది సెండ్ అవుతుంది. అంటే మనకి క్లయింట్కి సర్వర్కి మధ్య సెండ్ అయ్యే మెసేజ్ అన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయిన తర్వాత మనకి సెండ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద HTTP అండ్ HTTPS. మీకు డైరెక్ట్ HTTP అనుకోండి, సో క్లయింట్ నుంచి సర్వర్కి ఆ మెసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ హలో అని చెప్పి ఇచ్చేసారు, హలో అని వెళ్ళిపోతుంది. బట్ HTTPSలో అలా కాదు. సో మీరు క్లయింట్ నుంచి హలో అని ఇస్తే హలో అనేది మూవ్ అవ్వి దాని తర్వాత అది ఎన్క్రిప్ట్ స్టేజ్కి వెళ్తుంది. అంటే ఇట్ కుడ్ బి ఎన్క్రిప్ట్, అంటే ఇట్ కుడ్ బి నాట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మెట్లో ఉండదు. సో ఎన్క్రిప్ట్ అయ్యి దాన్ని మళ్ళీ క్లయింట్ అది మళ్ళీ సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ డీక్రిప్ట్ అవుతుంది, అక్కడ మళ్ళీ హలో అని చూపిస్తుంది అనమాట. సో మధ్యలో మీకు ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది, బికాజ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే పేమెంట్స్ లేకపోతే హైలీ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా HTTPS అనేది యూస్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTTP అండ్ HTTPS. Okay, so let's see simple example for the HTTP message. For example, let's see a simplified example for an HTTP message. Yes, so ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తున్నాను చూడండి. సో వీ హ్యావ్ 3 lines ఆఫ్ a మెసేజ్. ఇక్కడ మనకి 3 lines ఉన్నాయి మెసేజ్లో. సో ఈ మెసేజ్తో బ్రౌజర్
సర్వర్ని ఏం కావాలో చెప్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన మెసేజ్లో ఒక్కొక్కసారి మనకి తీసుకురండి అది తీసుకురండి ఏమో ఏ విధంగా అయితే మెసేజ్ పెడతామో ఆ విధంగా ఇక్కడ మనకి ఈ మెసేజ్ ద్వారా ఏం జరుగుతుందండి, బ్రౌజర్ సర్వర్కి ఏం కావాలో చెప్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అన్నది మనకి తెలియాలి. సో ఈ మెసేజ్ ద్వారా బ్రౌజర్ సర్వర్కి ఏం కావాలో చెప్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇట్ సేస్ దట్ వాట్ టు గెట్ ఎ పేజ్, అంటే ఏ పేజ్ గెట్ చేయాలి, ఏ ఫైల్ గెట్ చేయాలి. ఓకే, సో ఎవరిని కాల్ చేయాలని చెప్తుంది. దట్ ఈజ్ index.html. అండ్ దాని తర్వాత ఆ పేజ్ గెట్ చేస్తున్నప్పుడు బై యూజింగ్ HTTP ఏ వర్షన్ 1.1 వర్షన్. ఇక్కడ మనకి index.html అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే హోమ్ పేజ్ ఆఫ్ అవర్ రిక్వెస్టెడ్ వెబ్సైట్. మనం ఏ యొక్క వెబ్సైట్ని రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది మనకి రిటర్న్ అవుతుంది, గెట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ లైన్, we can see the host, that is www.telugutechtips.com. and in third line we can see the language that the client can accept. అంటే ఇక్కడ మన కేసులో వచ్చేసి వీఆర్ యూజింగ్ ద ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ వర్షన్లో మనకి వచ్చే ఆ డేటా అంతా కూడా మనకి రిటర్న్ అంటే సర్వర్ పంపించేది మనకి ఇంగ్లీష్లో ఉంటే అప్పుడు క్లయింట్ అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద HTTP మెసేజ్ అండి. సో ఇక్కడ మనం మెయిన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్లయింట్ అండ్ సర్వర్ అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా మనం ఈ మెసేజ్ అనేది HTTP ప్రోటోకాల్లో స్ట్రక్చర్ చేసి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా ఈ 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను, అక్కడ మీకు 3 లైన్స్ అర్థమైనాయి. బట్ హోల్ ఓవర్గా ఈ విధంగా HTTP ప్రోటోకాల్ మెసేజ్ ఎందుకు ఉంది అంటే క్లయింట్ టు సర్వరు అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా ఈ మెసేజ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, సో దట్స్ వై HTTP ప్రోటోకాల్ అనేది ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఉంది అన్న పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అసలు ఆ మెసేజ్ ఏంటనేది చెప్పాలి కాబట్టి ఇన్ డీటెయిల్గా నేను ఆ మెసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద HTTP ప్రోటోకాల్. సో సర్వర్ ఇప్పుడు ఏం చేస్తుందండి, ఇట్ విల్ అండర్స్టాండ్. సో ప్రతిదీ సర్వర్కి అర్థమైంది కదా. సో సర్వర్ రిసీవ్స్ ద మెసేజ్ అండ్ ఇట్ ఫిగర్స్ అవుట్ వాట్ క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్. సో సర్వర్ అనేది ఇప్పుడు ఆ యొక్క రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ రిక్వెస్ట్ని తీసుకుంటుంది అండ్ క్లయింట్ ఏం అడుగుతున్నాడు అనేది ఫిగర్ అవుట్ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్ టు ద క్లయింట్. సో దాని తర్వాత క్లయింట్ ఏదైతే అడిగారో ఆ యొక్క మెసేజ్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం HTTP రిక్వెస్ట్ అంటాం. సో దట్ ఈజ్ క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంది. అండ్ సెకండ్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం HTTP రెస్పాన్స్ అంటాం. దట్ ఈస్ ఫ్రమ్ సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి వెళ్ళే మెసేజ్లో ఏముంటుందో చూసాం. సో వాట్స్ ఇన్ ద రెస్పాన్స్, సో రెస్పాన్స్లో ఏముంటుందో కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రెస్పాన్స్ మెసేజ్ అనేది చూస్తున్నామండి. సో ఫస్ట్ మనకి HTTP అండ్ దాని యొక్క వర్షన్ ఉంది అండ్ తర్వాత 200 అనేది ఉంది. 200 అంటే ఇట్స్ అ మీనింగ్ ఆఫ్ సక్సెస్ అనమాట. అంటే మనకి రెస్పాన్స్ అనేది సక్సెస్ అయిందని అక్కడ అర్థం. అండ్ ఇట్స్ సేస్ ఓకే. అంటే డేట్ వచ్చేసి ఆ యొక్క రెస్పాన్స్ ఎప్పుడు మనకి సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళింది అనేది ఆ డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత కంటెంట్ టైప్. సో కంటెంట్ టైప్ వచ్చేసి text/HTML. ఓకే, అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ ఎ కోడ్. అంటే ఇక్కడ మనకి HTML బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఏదైతే పేజ్ మీకు రిటర్న్ చేస్తుందో ఆ పేజ్కి సంబంధించిన కోడింగ్ అంతా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది మనకి రెస్పాన్స్ మెసేజ్లో. ఓకే, సో మనకి సర్వర్ సైడ్ నుంచి రిక్వెస్ట్కి వెళ్ళే HTTP రెస్పాన్స్లో మనకి ఈ డేటా అంతా కూడా ఉంటుందని. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద HTTP రెస్పాన్స్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద మెసేజ్. నౌ ఇప్పుడు రెస్పాన్స్ అనేది క్లయింట్ దగ్గరికి వెళ్ళింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ అండ్ 3 స్టెప్స్ ఇక్కడ మనకి జరుగుతాయండి. సో ఇప్పుడు రెస్పాన్స్ ఎవరి దగ్గర ఉంది, క్లయింట్ దగ్గరికి వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత కన్ఫ్యూజన్ అనేది కాకుండా మళ్ళీ దాన్ని నేను 3 స్టెప్స్గా స్ప్లిట్ చేస్తాను. సో ఇట్ కుడ్ బి అండర్స్టాండబుల్, ఈజీగా ఉంటుంది. సో బట్ ఫస్ట్ అయితే వినేసేయండి, ఎందుకోసం అంటే స్టార్టింగే స్ప్లిట్ చేసి చెప్తే బాగోదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సినారియోస్లో బ్యాక్ ఎండ్లో మనకి రెస్పాన్స్ అనేది క్లయింట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమవుతుందని చూద్దాం. నౌ యాజ్ ద బ్రౌజర్ రీడ్స్ దిస్ HTML డాక్యుమెంట్, సో ఎప్పుడైతే బ్రౌజర్కి ఈ యొక్క రెస్పాన్స్ వచ్చేసిందో దెన్ ఇట్ విల్ రీడ్ దిస్ HTML డాక్యుమెంట్, ఈ యొక్క HTML డాక్యుమెంట్ని రీడ్ చేస్తుంది అండ్ ఇట్ కన్స్ట్రక్ట్స్ వాట్ వీ కాల్ ఎ DOM. సో ఇప్పుడు ఇది ఒక డామ్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో DOM ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో దిస్ ఈజ్ ద మోడల్ దట్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ HTML డాక్యుమెంట్. సో మన యొక్క HTML డాక్యుమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని లేకపోతే ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం DOM అంటాం. సో DOMకి ఫుల్ ఫామ్ వచ్చేసి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో వాట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, సో ఈ ఆబ్జెక్ట్స్ లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్లో ఉన్న ఆ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ని మనం ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో జస్ట్ లైక్ ఒక పారాగ్రాఫ్ కావచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఒక లింక్స్ కావచ్చు, సో మెనీ అదర్ స్టెప్స్. సో ఆ యొక్క వెబ్ పేజ్లో ఉన్న ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఎలిమెంట్స్ అంటాం. సో వీ విల్ సీ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఈ యొక్క ఎలిమెంట్స్ ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, ఈ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఏంటి, ఇదంతా కూడా నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగా నేను రియల్ టైంలో ఒక వెబ్ పేజ్ అనేది తీసుకొని మనం గూగుల్ అనే వెబ్ పేజ్ తీసుకుని దాని మీద మనం కంప్లీట్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం చూద్దామండి. సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో నౌ ఫైనలీ ఎట్ లాస్ట్ బ్రౌజర్ ఈజ్ రీడింగ్ ద HTML డాక్యుమెంట్ దట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ద సర్వర్. సో సర్వర్ నుంచి వచ్చిన HTML డాక్యుమెంట్ని బ్రౌజర్ రీడ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ ఫైండ్ అవుట్ సమ్ రిఫరెన్సెస్ టు ద అదర్ రిసోర్సెస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. అంటే లైక్ ఇమేజెస్ కానీ ఫాంట్స్ కానీ లేకపోతే అదర్ స్టెప్స్ ఏదైనా కావచ్చు. సో ఆ యొక్క HTML డాక్యుమెంట్లో ఉన్న అదర్ రిసోర్సెస్కి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ అన్నీ కూడా బ్రౌజర్కి ఫైండ్ అవుట్ అవుతాయి. సో బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈచ్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ అంటే ఇంటర్నల్గా మళ్ళీ ఆ యొక్క రిసోర్సెస్ అన్నిటికీ హ్యాస్ దేర్ ఓన్ IP అడ్రస్ కానీ ఓన్ అడ్రస్ కానీ లేకపోతే URL కానీ ఉంటుంది. సో ఫర్ ఈచ్ రిసోర్సెస్ బ్రౌజర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సెండ్స్ ఏ సెపరేట్ HTTP రిక్వెస్ట్ టు ద సర్వర్ టు ఫెచ్ దట్ రిసోర్సెస్. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే బ్రౌజర్ ఎప్పుడైతే HTML డాక్యుమెంట్ని రీడ్ చేసిందో సో యొక్క HTML డాక్యుమెంట్లో బ్రౌజర్కి ఇంకా కొన్ని రిఫరెన్సెస్గా URLs అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఇంటర్నల్ రిఫరెన్స్ అనేవి దానికి కనబడతాయండి. సో ఆ ప్రతి ఒక్క ఇంటర్నల్ రిఫరెన్సెస్ ఏదన్నా కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, వాట్ ఇట్ కుడ్ బి ఏదన్నా కావచ్చు. సో అలాంటప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇంటర్నల్ రిసోర్సెస్కి మళ్ళీ రిక్వెస్ట్ అన్నీ కూడా ప్యారలల్గా సెండ్ చేస్తుంది. సో మెనీ ఆఫ్ దీస్ HTTP రిక్వెస్ట్ ఆర్ సెంట్ ఇన్ ప్యారలల్. సో వీ కెన్ సీ ద పేజ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకోసం అంటే మనకి అన్ని రిక్వెస్ట్లు కూడా ప్యారలల్గా వెళ్తాయి అండ్ రెస్పాన్సెస్ కూడా మనకి ప్యారలల్గా వస్తాయి. కాబట్టి వన్స్ ద బ్రౌజర్ హ్యాస్ ఆల్ ద నెసెసరీ రిసోర్సెస్, సో ఆ యొక్క రెస్పాన్సెస్ అన్నీ కూడా బ్రౌజర్కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ రెండర్ ద HTML డాక్యుమెంట్. అది HTML డాక్యుమెంట్ని రెండర్ చేసి, సో రెండర్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రెండరింగ్ HTML డాక్యుమెంట్ మీన్స్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ ద బ్రౌజర్. సో బ్రౌజర్ మీద మనకి డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మన యొక్క మెసేజ్ సర్వర్ నుంచి క్లయింట్కి రీచ్ అయిన తర్వాత సో దాన్ని ఇప్పుడు మీకు 3 స్టెప్స్లో స్ప్లిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా అది మీకు క్లారిఫై అయిపోతుంది. సో స్టెప్ 1లో ఏం జరుగుతుంది, అవర్ బ్రౌజర్ సెండ్స్ ఎన్ HTTP రిక్వెస్ట్ టు ద సర్వర్ అండ్ రిసీవ్స్ ఎన్ HTTP రెస్పాన్స్. సో మన బ్రౌజర్ HTTP రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది అండ్ HTTP రెస్పాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అది మనకి స్టెప్ 1లో జరుగుతుంది. అండ్ స్టెప్ 2లో ఏం జరుగుతుంది, దిస్ HTTP రెస్పాన్స్, సో ఏదైతే HTTP రెస్పాన్స్ క్లయింట్కి వచ్చిందో ఆ రెస్పాన్స్లో మనకి ఏముంటుందండి, HTML డాక్యుమెంట్ ఉంటుంది.
Okay, so this is the step 2. And coming to the step 3. సో స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే బ్రౌజర్ రీడ్స్ దట్ HTML డాక్యుమెంట్. సో ఏదైతే బ్రౌజర్కి HTML డాక్యుమెంట్ వచ్చిందో ఆ HTML డాక్యుమెంట్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఏం చేస్తుందంటే ఇట్ కన్స్ట్రక్ట్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ రెండర్ ద పేజ్ అనేది రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో మనకి బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ బిహైండ్ హౌ ఎ వెబ్ పేజ్ వర్క్. సో ఒక వెబ్ పేజ్ వర్క్ చేయడానికి బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కూడా వర్క్ అవుతాయండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఇదంతా కూడా మనం వీఆర్ లుకింగ్ ఇన్ టు ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ HTTP రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇన్ యాక్షన్. సో మనం లాస్ట్ సెషన్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదంతా కూడా మనం ఇప్పుడు రియల్ టైంలో ఏ విధంగా రిక్వెస్ట్ సెండ్ అవుతుంది, రెస్పాన్స్ వస్తుంది, సో వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇదంతా కూడా మనం చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఓపెన్ ద గూగుల్ క్రోమ్. సో మీ యొక్క గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఓపెన్ అప్ ద డెవలప్మెంట్ టూల్స్. సో మీరు డెవలప్మెంట్ టూల్స్ ఓపెన్ చేయడానికి ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ Ctrl+C. ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తుంటే Command+I. ఓకే, సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ఓపెనింగ్ ద డెవలప్మెంట్ టూల్స్. సో వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద డెవ్ టూల్స్. సో జస్ట్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. సో ఈ విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదు మీరు షార్ట్ కట్ యూస్ చేసుకుంటారంటే Ctrl+C అని చెప్పి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో నవ్ యూ హ్యావ్ ఓపెన్ ద డెవ్ టూల్స్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, కన్సోల్, ఎలిమెంట్, సోర్స్, నెట్వర్క్. సో ఇలా మనకి వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. సో బై డిఫాల్ట్గా మనకి డెవ్ టూల్స్ అనేవి బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ ఉంటాయండి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు డెవ్ టూల్స్ ఓపెన్ చేయగానే మనకి బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ కనబడుతుంది. లేదు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డాక్ సైడ్స్. సో మనకి అన్నీ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద మనకి సెపరేట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇది కానీ క్లిక్ చేశారనుకోండి మనకి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఈ యొక్క డెవ్ టూల్స్ అనేవి. అండ్ మనకి మెయిన్ వెబ్ పేజ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. లేదు మనకి బాటమ్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద డిఫాల్ట్ వన్. లేదు మనకి వెబ్ పేజ్ వచ్చి రైట్లో అండ్ డెవ్ టూల్స్ వచ్చేసి లెఫ్ట్లో కావాలనుకుంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ రైట్ లెఫ్ట్. ఇది ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ ఎక్కువ డెవలపర్స్ అందరూ కూడా మోస్ట్ ప్రిఫర్ చేసే వే మాట. సో నవ్ వన్స్ రీఫ్రెష్ ద వెబ్ పేజ్. సో నవ్ ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ ఇన్ ద డిఫరెంట్ విండో. ఎందుకోసం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీట్గా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ ఇన్ ద న్యూ విండో. సో ఒక కొత్త విండోలో నేను ఓపెన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు రీఫ్రెష్. ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి మనకి వెబ్ పేజ్ని. అండ్ మోర్ ఓవర్ ఐ జస్ట్ వాంట్ టు గో టు నెట్వర్క్స్. సో ఇక్కడ మీరు నెట్వర్క్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ నెట్వర్క్స్ అనేది క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి కంటెంట్ అసలు బ్యాక్గ్రౌండ్లో ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ సెండ్ అవుతున్నప్పుడు ఏమేం జరుగుతుంది ఏంటి అన్నది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఫర్ సేక్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ రీఫ్రెష్ ద వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్ని ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూడొచ్చు కదండి. సో ఇక్కడ చూడండి. సో మనకి లెఫ్ట్ బాటంలో వీ హ్యావ్ ఎ 40 రిక్వెస్ట్. సో ఇక్కడ మనకి 40 రిక్వెస్ట్ అనేవి సెండ్ అయినాయి అండ్ 73.9 KB ట్రాన్స్ఫర్ అయింది అండ్ 2.2 MB రిసోర్స్ అనేది ఇక్కడ ఫైండ్ అయింది అండ్ ఫినిష్డ్ ఇన్ 6.10 millisecondsలో మనకి రిక్వెస్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ దాని తర్వాత లుక్ ఎట్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ దిస్ లిస్ట్. సో www.google.com. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిక్వెస్ట్ అని మనం చెప్పొచ్చు కంప్లీట్ లిస్ట్ అంతట్లో కూడా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిక్వెస్ట్ అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో బిఫోర్ యూ గోన్ క్లిక్, సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్ వచ్చేసి 200 అంటే ఇది మనకి సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ అనేది రీచ్ అయ్యిందని చెప్తుంది. అండ్ టైప్ వచ్చేసి డాక్యుమెంట్ అంటే వెబ్ పేజ్.
సో ఈ సైజు టైం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకొంచెం ఇన్డెప్త్గా మీరు ఆ యొక్క రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ లింక్కి సంబంధించింది. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు హెడ్, సో ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఈజ్ ద జనరల్ వన్. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ యూఆర్ఎల్ www.google.com. సో ఇక్కడ మనకి HTTPS అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ రిక్వెస్ట్ మెథడ్ వచ్చేసి గెట్ టైప్. అండ్ దాని తర్వాత మనకి స్టేటస్ కోడ్. సో ఇక్కడ స్టేటస్ కోడ్ 200 అంటే అది మనకి సక్సెస్ అయినట్టు లెక్క. అండ్ రిమోట్ అడ్రస్. సో ఇక రిమోట్ అడ్రస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ రిమోట్ అడ్రస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిప్రజెంట్స్ ద న్యూమరిక్ ఫామ్ ఆఫ్ ద google.com. సో న్యూమరిక్ ఫామ్లో మనకి google.com ఇక్కడ రిమోట్ అడ్రస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. అండ్ జస్ట్ కమింగ్ డౌన్, జస్ట్ క్లిక్ ఆన్ ద and then after coming down response header. సో రెస్పాన్స్ హెడర్లో మనకి సో మెనీ అదర్ ఆప్షన్స్, లేకపోతే ఇంకా మనకి సో మెనీ అదర్ థింగ్స్ ఉన్నాయి. కంటెంట్ అండ్ కూడా లెంగ్త్, సో మెనీ థింగ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంటెంట్ టైప్ ఉంది, రైట్. సో ఇక కంటెంట్ టైప్లో మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే text/HTML అండ్ క్యారెక్టర్ సైజ్ వచ్చేసి UTF-8. సో ఇక ASCII కోడ్ నెంబర్ ఇచ్చామన్నమాట. సో ఎవ్రీథింగ్ కంప్యూటర్స్ రీడ్స్ ఇన్ ఏ ASCII కోడ్, నాట్ ఇన్ ది క్యారెక్టర్స్ కాబట్టి సో ఆ యొక్క ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ డేట్, సో ఏ పర్టికులర్ డేట్లో మనం ఈ యొక్క రెస్పాన్స్ అనేది మనం గెట్ చేసాం అన్నది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద రెస్పాన్స్ హెడర్. అండ్ నౌ మూవ్ టు ద ప్రివ్యూ. సో ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తున్నాడు అనమాట. సో హౌ ఇట్ గోయింగ్ టు బి అంటే మనకి ఏ విధంగా గూగుల్ ఉండబోతుంది, సో ఇక రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనకి ఇక్కడ ప్రివ్యూలో చూపిస్తున్నాడు. సో ఈ ప్రివ్యూ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వీ కెన్ సీ ఏ ప్రివ్యూ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ దట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ద సర్వర్. సో సర్వర్ నుంచి మనకు వచ్చే HTML డాక్యుమెంట్ యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ ఆఫ్ ద గూగుల్. సో గూగుల్కి సంబంధించిన హోమ్ పేజ్ అయితే ఇక్కడ మనకి ప్రివ్యూ. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు, వీడియో చూపిస్తున్నాడు. అందుకోసం ఇక్కడ మనకి మీరు కొంచెం సబ్స్క్రిప్షన్ పెంచితే, లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ మోర్ ఎంకరేజింగ్ టు అస్. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 90% ఆఫ్ ద వ్యూవర్స్ ఈజ్ అన్సబ్స్క్రైబ్డ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ద మోర్ ఎడ్యుకేటబుల్ అండ్ మోర్ మీ ఫ్యూచర్, మీ గ్రోత్కి బాగుండే కంటెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దట్ హిట్ బటన్. థ్యాంక్ యూ. జీమెయిల్ కానీ మన యొక్క లోగో అండ్ ఈ యొక్క గూగుల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ప్రివ్యూ అంతా చూపిస్తున్నాడు. ఓకే, సో నౌ ఇన్ దిస్ HTML డాక్యుమెంట్ వీ హ్యావ్ ఏ రిఫరెన్స్ టు ద అదర్ రిసోర్సెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజ్ డిస్ప్లే కాల. ఎందుకోసం అంటే ఈ యొక్క HTML డాక్యుమెంట్లో మనకి వీ హ్యావ్ ఏ అదర్ రిఫరెన్సెస్. సో ఇవన్నీ కూడా ఏంటండి ఈ యొక్క HTML డాక్యుమెంట్లో ఉన్న అదర్ రిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ యొక్క అదర్ రిఫరెన్సెస్ అనేవి లైక్ ఇమేజెస్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు అండ్ సో అని ఎనీథింగ్. సో ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి, ఫాంట్స్ ఉన్నాయి, సో మెనీ అదర్ రిఫరెన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఆల్ దీస్ సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ ఆర్ సెండ్ టు డౌన్లోడ్ దోస్ రిసోర్సెస్. ఈ యొక్క రిక్వెస్ట్ అన్నీ కూడా మళ్ళీ ప్యారలల్గా సర్వర్కి సెండ్ చేస్తాం. సో రిక్వెస్ట్ సంబంధించిన అన్ని రెస్పాన్స్ కూడా మనకి ప్యారలల్గా వచ్చేస్తాయి అన్నమాట బ్యాక్లో, సో మనకి బ్యాక్ ఎండ్లో. సో రైట్ బిలో ద ఫస్ట్ రిక్వెస్ట్, సో ఇక్కడ మనకి ఫస్ట్ రిక్వెస్ట్ కింద వీ హ్యావ్ ఎ సో మెనీ అదర్ రిక్వెస్ట్. సో మనకి చాలా ఉన్నాయి కదా. సో మనకి వీ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ డౌన్లోడింగ్ ఏ PNG ఆర్ ఏ ఇమేజ్ ఫైల్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇమేజ్ ఫైల్ ఉంది. సో ఈ ఇమేజ్ ఫైల్ని ఫెచ్ చెయ్యి, లేకపోతే ఈ యొక్క ఇమేజ్ ఫైల్ నాకు కావాలని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ అనేది మనం సెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజెస్ గెట్ చేయడానికి రిఫరెన్స్ రిక్వెస్ట్ మనకి చాలా జరుగుతున్నాయి ఫాంట్స్కి కానీ. సో దేర్ ఆర్ సో మెనీ రిఫరెన్స్ రిక్వెస్ట్ అనేవి మనకి ఇక్కడ మొత్తం కనబడుతున్నాయి. వీ హ్యావ్ 2 రిక్వెస్ట్ ఫర్ గెటింగ్ ద డిఫరెంట్ ఫాంట్స్. సో ఫాంట్ గెట్ చేయడానికి వీ హ్యావ్ ఎ 2 రిక్వెస్ట్. సో ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా తెలుస్తాయంటే, సో ఇక్కడ మీకు బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ లిస్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన దాని తర్వాత వీ హ్యావ్ ఎ సో మెనీ రిక్వెస్ట్. సో ఇక రిఫరెన్స్ రిక్వెస్ట్ అన్నీ కూడా మనం బేస్ చేసుకుని కంప్లీట్ వెబ్ పేజ్ అనేది గెట్ చేసుకుంటాం. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ చాలా రిఫరెన్స్ రిక్వెస్ట్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటన్నింటిని ఫిల్టర్ చేయాలంటే ఏ విధంగా ఫిల్టర్ చేయొచ్చు? సో వీ హ్యావ్ ఏ ఆప్షన్ హియర్. సో ఇక్కడ చూడండి,
ఫిల్టర్ అనేది ఉంది చూసారా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో 1 minute, యా. సో ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత వీ హ్యావ్ అన్ ఆప్షన్స్. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఇమేజెస్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏమేమి పోయాయని చూడాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఇమేజ్. సో ఇవన్నీ కూడా ఇమేజ్కి సంబంధించి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్, సో డాక్యుమెంట్స్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏమేమి పోయినాయి అంటే ఈ 2 పోయినాయి. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇంకేదన్నా ఫాంట్స్, సో ఫాంట్స్కి సంబంధించిన రిక్వెస్ట్ ఒకటే పోయింది. సో ఈ విధంగా మనకి వీఆర్ సెండింగ్ రిక్వెస్ట్ అండ్ గెట్టింగ్ ద రెస్పాన్స్. సో ఒక్క వెబ్ పేజ్ మనకి డిస్ప్లే కావడానికి మనకి బ్యాక్ ఎండ్లో మెయిన్గా www.google.com అనే రిక్వెస్ట్ సర్వర్కి రీచ్ అవుతుంది. సో ఆ సర్వర్ నుంచి www.google.com సంబంధించిన పేజ్ గెట్ బ్యాక్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ రిక్వెస్ట్ సో మనకి అదర్ రిక్వెస్ట్లు కూడా చాలా ఉంటాయి. సో ఆ యొక్క రిక్వెస్ట్ అన్నీ కూడా మనకి ప్యారల్గా సెండ్ అవి ప్యారల్గా మనకి రెస్పాన్స్ వస్తుంది. సో అవన్నీ కూడా మనకి ఒక డాక్యుమెంట్ HTML DOM అనేది క్రియేట్ చేస్తుంది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది క్రియేట్ చేసి HTML బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మనకి క్రియేట్ చేసి బ్రౌజర్ ఆ యొక్క DOM ఎప్పుడైతే రెడీ అవుతుందో సో దెన్ ఇట్ విల్ రెండర్ దట్ పేజ్ అండ్ డిస్ప్లే ఆన్ ద బ్రౌజర్. ఓకే, సో ఆ యొక్క పేజ్ని రెండర్ చేసి బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో నిన్న సెషన్లో మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సో ఆ సెషన్కి సంబంధించిన యాక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఫైనల్గా వెబ్ పేజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, in this session we are going to see what are the tools we need for this HTML and CSS course and how to install them. సో మనకి ఈ యొక్క HTML and CSS కోర్స్ని నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దామండి. సో మనం పర్టికులర్గా HTML and CSSని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, బట్ మనం ఆ యొక్క కోడింగ్ చేయడానికి కావాల్సిన కోడ్ ఎడిటర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ విజువల్ స్టూడియో కోడ్. సో బేసిక్గా అయితే బయట అందరూ కూడా జస్ట్ మన ఏ విధంగా నేర్చుకుంటామంటే సో జస్ట్ ఇలాగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో మనం ఒక index.html అనేది క్రియేట్ చేసుకుని సో దాన్ని మళ్ళీ ఇలా జస్ట్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్ లేకపోతే Notepad++ ఇలా ఓపెన్ చేసి మనం నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ నార్మల్ థింగ్, బట్ ఈ విధంగా మనం నేర్చుకున్న వీ డజంట్ హ్యావ్ దట్ ఫుల్ఫిల్మెంట్. మనం నేర్చుకున్న ఫీలింగ్ ఉండదు అండ్ అది మనకి రియల్ టైం పర్స్పెక్టివ్లో కూడా అంత బాగోదు. సో ఇది ఎప్పుడో మనం నేర్చుకునే వాళ్ళం. సో ఇప్పటికీ కూడా మీరు ఇదే ఫాలో అవుతున్నారంటే దట్స్ డజంట్ మీన్, సో అది కరెక్ట్ కాదు. సో ఈ రెగ్యులర్ ఫార్మేట్లో నేర్పించను, మీకు ఖచ్చితంగా హై ఎండ్లో రియల్ టైం పర్స్పెక్టివ్లో నేర్పిస్తాను. మీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను కాబట్టి సో వీల్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు దట్ రియల్ టైం పర్స్పెక్టివ్. సో రియల్ టైంలో ఏ విధంగా అయితే ఉంటుందో సో డైరెక్ట్గా నేను ఆ విధంగానే నేర్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దానికోసం ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఎట్ ద పాయింట్ ఆఫ్ ద సెషన్ మీకు జస్ట్ లైక్ దట్ ఏముందలే ఇన్స్టలేషన్లో అనుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ చూడండి సో మనకి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే రియల్ టైంలో లేకపోతే మనం ప్రాక్టీస్ చేసుకునేదానికి లేకపోతే ఒక కోర్స్ని మనం హై ఎండ్లో హ్యాండిల్ చేయడానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో మనకి ఈ సెషన్లో కూడా తెలిసిపోతుంది. అట్ ద టైమ్ ఆఫ్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఆల్ దోస్ స్టఫ్ మనకి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇస్తున్న టూల్స్ కానీ ఇన్స్టలేషన్ పార్ట్ కానీ ఏదైతే ఉందో అది మనకి ఈవెన్ వీఆర్ డూయింగ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో మీకు అప్కమింగ్ సెషన్స్లో నేను ప్రాజెక్ట్కి తీసుకెళ్తాను, అప్పుడు కూడా సరిపోతాయండి. సో నో నీడ్ టు ఇన్స్టాల్. సో ఏదైనా ఫర్దర్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ఒక 2-3 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను మ్యాక్సిమం టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ టైప్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ జస్ట్ ఓపెన్ దట్ లింక్. అండ్ మీరు మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ అండ్ లైనక్స్ అయితే లైనక్స్. సో మీరు ఏ వర్షన్ యూస్ చేసుకుంటే అది ఇక్కడ మీరు జస్ట్ క్లిక్. సో ఇది మీకు సక్సెస్ఫుల్గా లెఫ్ట్ బాటంలో మీకున్న ఇంటర్నెట్ ఫాస్ట్ని బట్టి డౌన్లోడ్ అయిపోతుంది. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ గో టు ద లొకేషన్, అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ పర్టికులర్ లొకేషన్ వెళ్ళండి. సో జస్ట్ టేక్ ఇట్ అవుట్, అది కట్ చేసి అదే లొకేషన్ ఉంచేయకుండా సో ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోండి.
ఓకే, పర్ఫెక్ట్ అండి. సో ఇక ఒక పర్టికులర్ లొకేషన్ నేను సేవ్ చేసుకున్నాను. సో లేకపోతే మీకు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడి నుంచి జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో దీని మీద మీరు డబుల్ క్లిక్ చేయండి అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్స్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సేమ్. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీకు ఐకాన్ కావాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనకి విజువల్ స్టూడియో కోడ్ విఎస్ కోడ్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుందండి. సో జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే అండి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో లాంచ్ చేయాలని అడుగుతున్నాడు. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, సో దిస్ ఈజ్ ద విజువల్ స్టూడియో కోడ్ అండి. సో ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి విజువల్ స్టూడియో కోడ్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు. సో మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు లేకపోతే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు వీ హ్యావ్ సో మెనీ అదర్ ఎక్స్టెన్షన్స్. సో యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో యూజ్ చేస్తామండి. సో యొక్క ఎక్స్టెన్షన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఆ ఎక్స్టెన్షన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎక్స్టెన్షన్స్ అని ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ జస్ట్ మనకి ఎవరైతే కొత్తగా విజువల్ స్టూడియో కోడ్కి వచ్చారో సో వాళ్ళందరికీ కూడా అవైలబుల్గా ఉండడానికి సో డిఫరెంట్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే స్టార్టింగ్ అని చెప్పి న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఇవన్నీ చూపిస్తున్నాడు. సో రైట్ నా మనకి ఇదైతే అవసరం లేదు. సో ఇది క్లోజ్ చేసేసేయండి. And now we are going to install some extensions. Okay, so first we are going to install HTML CSS support. So just click here. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇట్ కుడ్ బి అన్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపర్కి. ఏదైతే మనం కోడ్ చేస్తున్నప్పుడు అట్ ద టైమ్ యూ ఆర్ కోడింగ్, సో మనకి HTML CSSలో ఉన్న టెంప్లెట్స్ కానీ ట్యాగ్స్ కానీ మనకి ఇది ప్రీ డిఫైన్డ్గా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్. జస్ట్ మనం అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో దానికోసం జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 7 lakhs ప్లస్ ఇన్స్టలేషన్స్ జరిగినట్టు ఉన్నాయి. సో 76 lakhs అంటే ఆల్మోస్ట్ 8 million వరకు మనకి ఇన్స్టలేషన్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేకపోతే ఎక్కువ యూజ్ చేసే ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత CSS పీక్. సో జస్ట్ సెలెక్ట్. సో ఈ యొక్క CSS పీక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అట్ ద టైం మనం ఏదైనా పర్టికులర్ కోడ్లో ఒక పర్టికులర్ లొకేషన్ పట్టుకుని అది అసలు ఆ కోడ్ రిఫరెన్స్ ఎక్కడ ఉందని చూడాలనుకుంటే అలాంటప్పుడు మనకి ఈ యొక్క CSS పీక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మీకు ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ అండ్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్టాల్ చేస్తున్నాం. బట్ అట్ ద టైమ్ యూఆర్ యూజింగ్ ప్రతిసారి ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అవి యూజ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయండి. సో ఏంటి CSS పీక్ ఏంటి, ఈ యొక్క HTML అండ్ CSS సపోర్టర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అండ్ దీని తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిటీ, prettier. సో జస్ట్ క్లిక్ హియర్ అండ్ జస్ట్ ఇన్స్టాల్. చూసారు కదా, ఇది మోర్ దాన్ ఆల్మోస్ట్ 16 million వరకు మనకి డౌన్లోడ్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ మనకి మోర్ దాన్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 16 million డౌన్లోడ్స్ వరకు జరిగినాయండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఎక్స్టెన్షన్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇక్కడ మనకి ప్రిటియర్ ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనకి మ్యాక్సిమం మనం రాస్తున్న ప్రతి కోడ్లో మనకున్న ట్యాగ్స్ని సపోర్ట్ చేయడం కానీ, మనం కంప్లీట్ చేయకుండా అదే మనకి సజెషన్స్ ఇవ్వడం కానీ, ఆటో సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాట. అండ్ ఈ ప్రిటియర్ అనేది మన యొక్క కోడ్ని ఆర్గనైజర్ స్ట్రక్చర్లో పెడుతుంది. సో వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ మాట. మనం ప్రిటియర్తో చాలా మన యొక్క కోడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెరుగుతుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ if you want to be a front-end developer. Okay, so don't forget the prettier for the Visual Studio Code extension. And దాని తర్వాత వచ్చేసి we have a
లైవ్ సర్వర్. సో దాన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుందాం, దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్ హైలైటింగ్ మ్యాచింగ్ ట్యాగ్. సో ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుందంటే మనకి మనం ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఎండ్ ట్యాగ్ ఏంటి అనేది మనకి చూపిస్తుందండి. ఓకే, సో ఇన్స్టాల్ పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత టు డూ హైలైట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి మనం టు డూ హైలైట్ అనేవి మనం ఏం కోడింగ్ చేస్తున్నాం ఆ పేజీలో మన ఏదైనా డెవలపర్కి మనం ఏదైనా రాసుకోవాలనుకుంటే ఈ టు డూ హైలైట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం చేయాలనుకుంటే మనం టు డూ లిస్ట్ ఆ యొక్క పేజ్లో ఆ కోడ్ చేస్తున్న పేజ్లో మనం పెట్టుకుని కోడింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇట్ కుడ్ బి వెరీ యూస్ఫుల్ ఎట్ ద రియల్ టైమ్. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఓకే, సో లుక్ అండ్ ఫీల్. సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, సో వీటన్నిటితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాండేటరీ ఎక్స్టెన్షన్ వచ్చేసి లైవ్ సర్వర్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అవుట్పుట్ చూడాలి. సో అవుట్పుట్ చూడాల్సినప్పుడు ప్రతిసారి కూడా మనం రెగ్యులర్గా ఏం చేస్తామండి, సో రెగ్యులర్గా అయితే మనం ఏదైతే మనం వర్క్ చేస్తున్న ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ దగ్గర ఏదైతే ఆ యొక్క HTML లేకపోతే ఆ ఫైల్ ఉందో దాని మీద క్లిక్ చేసి అవుట్పుట్ చూస్తాం. సో ఇప్పుడు మనం ఆ విధంగా చూడవలసిన పని లేదు. సో వీ హ్యావ్ అ లైవ్ సర్వర్. సో ఇక లైవ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం డైరెక్ట్గా మన యొక్క లోకల్ సిస్టంలోనే కోడ్ అనేది రన్ అవుతుంది. సో రన్ అవి మనకి వెబ్ పేజ్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కోడ్లో ఏదైనా చేంజెస్ చేసినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు రీఫ్రెష్ చేయకుండానే మనకి అప్డేట్ అయిపోతాయండి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్స్ చెప్పడంలోనే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ టైమ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జస్ట్ నార్మల్గా మనం వర్క్ చేయడం, లేకపోతే నార్మల్గా ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసి, లేకపోతే మనం నార్మల్గా ఏదైనా ఒక వెబ్సైట్లో ఆర్టికల్స్ చూసి, సో హై ఎండ్లో కూడా వెబ్సైట్ లేకపోతే నార్మల్గా ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవడం అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇవన్నీ టూల్స్ మనకి ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి రియల్ టైంలో మనకి వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుందండి. ఓకే, సో ఇవి ఓన్లీ మనకి ఇక్కడే యూస్ చేయాలని కాదు, ఇన్ కేస్ మనకి ఏదైనా ఫ్రంట్ ఎండ్లో విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అండి. అండ్ వీటన్నిటితో పాటు బ్రౌజర్. సో బ్రౌజర్ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ ద గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్ అనేది మన యొక్క బ్రౌజర్ కింద యూస్ చేసుకుంటాం. ఓకే అండి, దీస్ ఆర్ ద టూల్స్ వీ నీడ్ టు లెర్న్ ఫర్ దిస్ కోర్స్ అండ్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ ఇన్స్టాల్. సో ఇప్పటికైతే మనం అన్ని టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. Okay Andy, in this session we are going to see HTML first program. So HTML first program అనేది మనం ఈ సెషన్లో చూడబోతున్నామండి. సో నాట్ జస్ట్ లైక్ ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ జస్ట్ టైప్ చేసేసి మీకు బ్రౌజర్లో చూపించడం కన్నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కంప్లీట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది అండ్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ బేస్లో, అంటే మీకు ప్రతి లైన్ అసలు మనం ఎందుకు రాస్తున్నాం, ద వే వీఆర్ లుకింగ్ ఇన్ టు ద HTML ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా మార్చడానికి ఈ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ HTML ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ రాయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సిస్టంలో ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఆ ఫోల్డర్లోనే మీరు కంప్లీట్ HTML అండ్ CSS కోర్స్ అంతా కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అండ్ జస్ట్ వాంట్ టు నేమ్ ఇట్ యాజ్ ఏ HTML. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నౌ వెన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓపెన్ ఫోల్డర్ చూపిస్తే ఓకే, ఒకవేళ మీకు చూపించలేదు అనుకోండి, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్. సో ఇక ఎక్స్ప్లోర్ మీరు క్లిక్ చేయండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. సో ఇలా క్లిక్ చేసిన ఓకే, లేకపోతే ఫైల్, ఇక
ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్ అండ్ గో టు HTML అండ్ జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్. పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసుకున్న కొత్త ఫోల్డర్ అయితే వచ్చేసింది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్స్ లేవు. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇక్కడ కొత్త ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి index.html అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక index.html అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఒక హోమ్ పేజ్ ఆఫ్ వెబ్సైట్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో జస్ట్ ఈ యొక్క గెట్ స్టార్టెడ్ అనేది మనకి ఇంకా అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఎక్స్ప్లోరర్ కూడా మనకు అవసరం లేదు, దీన్ని కూడా క్లోజ్ చేయండి. సో దీన్ని మీకు మ్యాక్బుక్లో క్లోజ్ చేయడానికి Command+B అనేది టైప్ చేయండి. అదే మీరు విండోస్లో అయితే Ctrl+B అనేది టైప్ చేయండి. ఓకే, సో అది మనకి విత్ షార్ట్ కట్ క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్రౌజర్కి ఇప్పుడు మనం రాస్తున్న కోడ్ ఉంది కదా, సో ఈ కోడ్ HTML5 డాక్యుమెంట్ అని చెప్పాలి. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ లెఫ్ట్ యాంగిల్. సో ఇక్కడ మనం లెఫ్ట్ యాంగిల్ లేకపోతే లెఫ్ట్ ట్యాగ్ అంటాం. సో ఈ యొక్క లెఫ్ట్ యాంగిల్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో లేకపోతే లెఫ్ట్ యారో అని కూడా అనొచ్చు. సో లెఫ్ట్ యారో ఇక్కడ తీసుకుంటున్నాను. దెన్ ఇట్ షోయింగ్ అంటే మనకి VS కోడ్ చూడండి, ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ చూపిస్తుంది. సో వీ హ్యావ్ లాట్ మోర్ ఆప్షన్స్ హియర్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పికప్ ద హ్యాష్ట్రిక్ లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ డాక్యుమెంట్ టైప్ అంటే డాక్ టైప్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ విత్ డాక్ టైప్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఆప్షన్, దట్స్ ఇట్. పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో విత్ దిస్ లైన్ ఆఫ్ కోడ్ వీ కెన్ టెల్ బ్రౌజర్. సో ఈ యొక్క లైన్ ఆఫ్ కోడ్తో మనం బ్రౌజర్కి చెప్తున్నాం దిస్ ఈజ్ HTML5 డాక్యుమెంట్. ఓకే, సో ఇదొక్కటి మనం ఈ యొక్క లైన్ మనం చెప్తే సరిపోతుంది, బ్రౌజర్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం రాసే కోడ్ అంతా కూడా HTML5కి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేకపోతే ఇట్స్ క్రియేట్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్ అన్న విషయం బ్రౌజర్కి అర్థమవుతుంది. ఓకే, so this is the meaning of this first line. Okay, so this is also called as a doc type declaration అని కూడా అంటారు. Okay, so this is also called as doc type declaration. సో మనకి లాస్ట్ ప్రీవియస్ వర్షన్స్లో అయితే మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది HTML ఫైల్స్ చూస్తే సో ఆ యొక్క ఫైల్స్లో మనకి డాక్ టైప్ డిక్లరేషన్ అనేది చాలా లాంగ్ ఉండేది, బట్ HTML5లో ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. జస్ట్ సింగిల్ లైన్ మనం ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డాక్ టైప్ డిక్లరేషన్. లేకపోతే మనకి మీనింగ్ఫుల్గా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే సో మనం బ్రౌజర్కి చెప్తున్నాం సో దిస్ ఈజ్ ద HTML5 డాక్యుమెంటేషన్ అన్న విషయం. సో ఇక్కడ నేను రాస్తున్న కోడింగ్ అంతా కూడా HTML5 డాక్యుమెంటేషన్ అన్న విషయం మనకి బ్రౌజర్కి చెప్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ లైన్. సో కమింగ్ టు ద నెక్స్ట్, ఇక్కడ మనం ఇప్పుడు HTML కోడింగ్ అనేది రాయబోతున్నామండి. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక కోడింగ్ అనేది చేస్తున్నప్పుడు అది కేస్ సెన్సిటివా లేకపోతే నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మనకి HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో మనం ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ టైప్ ఈ విధంగా ఇచ్చినా పర్లేదు, లేకపోతే మీరు డాక్ టైప్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చినా పర్వాలేదు, బట్ ఒక కన్వెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు ఫాలో అ కన్వెన్షన్. సో మనకి ప్రీ డిఫైన్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్స్ రాసుకుంటే మనకి తర్వాత రీడబిలిటీ ఆఫ్ ద కోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ the next point. So now I'm going to open the HTML element. సో ఇప్పుడు మనం HTML ఎలిమెంట్ని యూజ్ చేసుకుందాం ఈ యొక్క డాక్యుమెంటేషన్లో టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్. అంటే మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద HTML ఎలిమెంట్స్. జస్ట్ టైప్ HTML అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్. సో దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క HTML ఎలిమెంట్స్ వచ్చేసినాయి. సో విత్ ఇన్ దిస్ HTML ఎలిమెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 more ఎలిమెంట్స్. సో ఈ యొక్క 2 more ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఇక్కడ మనకి ఏదైతే ఈ టాప్లో ఉందో సో దీన్ని మనం లెఫ్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అంటామండి. సో అంటే మనకి ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లెఫ్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రైట్ ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, సో
ఇక్కడ సో ఇన్సైడ్ దిస్ HTML ఎలిమెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ 2 more ఎలిమెంట్స్. సో ఆ 2 ఎలిమెంట్స్ ఏంట్రా అంటే సో ఫస్ట్ది వచ్చేసి హెడ్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్, అండ్ సెకండ్ వచ్చేసి బాడీ, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఈ 2 ఎలిమెంట్స్ కూడా మనం మన యొక్క HTML ఎలిమెంట్లో యాడ్ చేసుకున్నాం. ఓకే, సో విత్ ఇన్ ద HTML ట్యాగ్లో మనం యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. సో ఇక్కడ దాకా మనకి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఇప్పుడు మనం అంటే ప్రతి ఒక్కటి కొంచెం ఫాస్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ విత్ ద హెడ్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను హెడ్ ఎలిమెంట్లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టైటిల్. సో మీరు జస్ట్ ఇక్కడ టైటిల్ అని చెప్పి టైప్ చేసినా కూడా సరిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఏ ట్యాగ్ యూస్ చేస్తున్నారో, ఏ ఎలిమెంట్ యూస్ చేస్తున్నారో, సో జస్ట్ టైటిల్ అని ఇచ్చేసి మీరు ట్యాబ్ నొక్కినా ఓకే, లేదు సింపుల్గా మీరు ఎంటర్ TITLE టైటిల్. సో మనకి ఆప్షన్ చూపిస్తుందండి TITLE టైటిల్ కరెక్ట్గా మనం టైప్ చేస్తే ఇట్ విల్ షోస్ దట్ ఆప్షన్. సో అప్పుడు మీరు ట్యాబ్ నొక్కినా ఓకే, లేకపోతే ఎంటర్ నొక్కినా ఇట్స్ ఓకే. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ ఎందుకోసం ఈ పాయింట్ చెప్తున్నానంటే మీరు అర్థమాను మనం టైప్ చేసుకునే 2 ట్యాగ్స్, మనం లెఫ్ట్ ట్యాగ్ అట్ ద సేమ్ టైం మనం రైట్ ట్యాగ్ కూడా టైప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ ట్యాగ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ సమ్ సినారియోస్లో అయితే మనకి ఆ యొక్క సజెషన్స్ కూడా చూపిస్తుంది. ఆ సజెషన్స్ మనం సెలెక్ట్ చేసుకునే సరిపోతుంది. సో ప్రతిదీ మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు గివ్ ద టైటిల్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్. సో మై ఫస్ట్ HTML వెబ్ పేజ్ అని చెప్పి నేను జస్ట్ ఇక్కడ టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను కావాలనే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఓకే, సో అది మనకి చూపించడం కోసం. సో మనం నార్మల్గా అయినా సరే ఇచ్చుకోవచ్చు. సో జస్ట్ ఒక్కసారి అప్లికేషన్ ఏం చేస్తారంటే సేవ్ చేసేసండి. సేవ్. ఇప్పుడు చూడండి, వన్స్ రన్ ద అప్లికేషన్. సో మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, సో జస్ట్ ఈ విధంగా క్లోజ్ చేసి ఈ విధంగా మన ఫోల్డర్లోకి వెళ్ళి అండ్ ఇది మనం క్లిక్ చేసి చెక్ చేసుకుంటాం. సో ఇలా మనం క్లిక్ చేసి చెక్ చేసుకుంటున్నప్పుడు మనకు అవుట్పుట్ చూపిస్తుంది. సో పైన చూడండి, మై ఫస్ట్ HTML వెబ్ పేజ్ అంటే ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క నేమ్ ఇక్కడ మన టైటిల్ అనేది చూపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. సో కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు షో యూ, మనకి అవుట్పుట్ అనేది మనం ఇలా నార్మల్ ఫార్మాట్లోనే చూసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం లైవ్ సర్వర్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం, మీకు గుర్తుంటే. సో ఒక లైవ్ సర్వర్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో జస్ట్ మీకు డిఫరెన్షియేషన్ కోసం ఇక్కడ నేను మళ్ళీ నార్మల్ జస్ట్ టైటిల్ అనేది ఇస్తున్నాను. మై ఫస్ట్ HTML వెబ్ పేజ్. ఓకే, సో ఇక్కడ నార్మల్గా రాసి సేవ్ చేశాను. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ మీద ఇన్ ద కోడింగ్ పార్ట్ VS కోడ్లో సో జస్ట్ రైట్ క్లిక్, ఇక్కడ చూడండి వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇదేనా క్లిక్ చేయండి, లేదు మీకు షార్ట్ కట్ ఐడియా ఉందంటే Alt+L లేదా Alt+O అని సరే మీరు క్లిక్ చేసినా ఇట్ విల్ ఓపెన్. ఓకే, సో ఫస్ట్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆప్షన్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. పర్ఫెక్ట్. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుని మనకి అవుట్పుట్ని చూసుకోవడానికి లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వై వీఆర్ ఇన్స్టాల్ ఆల్ దట్ ఎక్స్టెన్షన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ VS కోడ్. సో మీకు ప్రతి ఎక్స్టెన్షన్ యొక్క గైస్ ఐ హోప్ మధు ఈజ్ దేర్. యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు, ఫ్రీ డొమైన్ ఎలా తీసుకోవాలి అండ్ HTML CSS ఫైల్స్ అక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ యాక్చువల్గా వెరీ ఓల్డ్ ప్రాసెస్ మధు. యాక్చువల్గా మన ప్రాసెస్ ఫాలో అయినా మనకి ఇప్పుడున్న కరెంట్ కాంపిటీషన్ మార్కెట్లో అది బెటర్ ఆప్షన్ అయితే కాదు. నన్ను అడిగితే బడ్జెట్లో మీరు హోస్టింగ్ తీసుకుని డైరెక్ట్గా హోస్టింగ్లోనే మీకు టెంప్లెట్స్ డైరెక్ట్గా ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ అవి యూస్ చేసుకుని ఒక వెబ్సైట్ అనేది తీసుకోవడం బెటర్ ఎక్స్పీరియన్స్. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ యూజర్స్ మీ యొక్క వెబ్సైట్కి పెరిగిన తర్వాత దాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంతేగాని పాత మోడల్ ఫ్రీ హోస్టింగ్స్ అంటే ఇప్పుడు వర్కౌట్ కావు, బికాజ్ ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది.
ఉపయోగం అనేది అట్ ద టైమ్ యూ ఆర్ ప్రొసీడింగ్ ద కోడింగ్ సో మనకు అర్థమవుతుందండి. ఓకే, సో రైట్, సో మనకి ఇప్పుడు కోడింగ్ పార్ట్ వర్క్ అవుతుంది అండ్ మనకి టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ కూడా వచ్చేసింది. సో నౌ కంటిన్యూ విత్ ద కోడింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద కోడింగ్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, యా, సో ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి. సో వీ హ్యావ్ ఎన్ యూఆర్ఎల్ హియర్. సో ఇక్కడ మనకి యూఆర్ఎల్ కనబడుతుంది కదా. సో యూఆర్ఎల్ గాయ్స్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి అండ్ లైక్ బటన్ కూడా హిట్ చేయండి, బికాస్ మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో 100 సబ్స్క్రైబర్స్ మనం ఈరోజు టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి అండ్ లైక్ బటన్ కూడా హిట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్ఫుల్ అండి. సో ఫస్ట్ మీకు రిఫరెన్స్, సో ఫస్ట్ మీకు 127.0.0.1 అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రిఫరెన్స్ టు అవర్ లోకల్ కంప్యూటర్. మన యొక్క లోకల్ కంప్యూటర్ని అది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఎవ్రీబడీస్ నోస్ దట్ 127.0.0.1 ఇట్ విల్ రిప్రజెంట్స్ అవర్ లోకల్ కంప్యూటర్. అండ్ దాని తర్వాత కాలన్ అండ్ దాని తర్వాత 5500. సో దిస్ ఈజ్ అ పోర్ట్ నెంబర్. సో ఇది మన యొక్క పోర్ట్ నెంబర్ అండి, విచ్ అవర్ వెబ్ సర్వర్ ఈజ్ లిజనింగ్. అంటే మన యొక్క వెబ్ సర్వర్ ఈ పోర్ట్ నెంబర్ మీద మనకి వచ్చిన రిక్వెస్ట్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లిజన్ చేస్తుందని చెప్పొచ్చు. సో మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ మీదే కదా మనం అన్ని కాల్స్ యాక్సెప్ట్ చేసి లిజన్ చేస్తాం, వింటాం మనకి ఏ కాల్ వచ్చినా. సో జస్ట్ లైక్ దట్. సో ఏ రిక్వెస్ట్ వచ్చినా మనకి దిస్ పోర్ట్ నెంబర్ అవర్ వెబ్ సర్వర్ ఈజ్ లిజనింగ్. మన యొక్క వెబ్ సర్వర్ అనేది ఈ పర్టికులర్ పోర్ట్ నెంబర్ మీదే మన రిక్వెస్ట్ అన్నీ కూడా లిజన్ చేస్తుంది. సో మన వెబ్ సర్వర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ HTTP రిక్వెస్ట్ ఆన్ దిస్ పోర్ట్ నెంబర్. సో మనం ఏదైతే మన ఫోన్ నెంబర్ ఇచ్చి మనకి ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తాం, లేకపోతే మనకి ఏమైనా ఫ్రెండ్స్ కాల్ చేయాలన్నప్పుడు ఏ విధంగా వెయిట్ చేస్తామో ఆ విధంగానే మన వెబ్ సర్వర్ కూడా వెయిట్ చేస్తుంది ఫర్ ద HTTP రిక్వెస్ట్ ఆన్ దిస్ పోర్ట్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ ద పోర్ట్ నెంబర్. దాని తర్వాత స్లాష్ అని చెప్పి index.html. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అవర్ ఫైల్. సో మన ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క ఫైల్ నేమ్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో index.html ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అవర్ హోమ్ పేజ్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్, లేకపోతే హోమ్ పేజ్ ఆఫ్ అవర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ యూఆర్ఎల్. సో ఈ యొక్క యూఆర్ఎల్కి ఇంత ఇంటర్నల్ మీనింగ్ అనేది ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద జస్ట్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ద జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ యూఆర్ఎల్. ఓకే, సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద VS కోడ్. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ ద బాడీ ఎలిమెంట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ విజిబుల్ ఆన్ పేజ్. సో మనకి వెబ్ పేజ్లో కనిపించేటట్టు మన ఇన్సైడ్ ద బాడీ ఎలిమెంట్ మనం కొన్ని ట్యాగ్స్ కానీ కొన్ని ఎలిమెంట్స్ కానీ మనం యాడ్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్వీట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో వన్స్ థింక్ మనకి వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్విట్టర్లో ట్వీట్స్ ఉంటాయి కదా. సో అలాగ ఒక ట్వీట్ని మీరు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు మీ యొక్క వెబ్ పేజ్ మీద, లేకపోతే మీ యొక్క అప్లికేషన్లో. సో అలాంటప్పుడు మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? ఇమేజ్ అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్, రైట్? సో ఇమేజ్ కావాలి అంటే ఆ యొక్క పర్సన్ యొక్క ప్రొఫైల్ చూపించడానికి ఇమేజ్ కావాలి. అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఆ యొక్క ప్రొఫైల్కి నేమ్ ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్రొఫైల్ నేమ్ అండ్ ట్వీట్కి సంబంధించిన టెక్స్ట్. సో ఈ విధంగా మనం చేయాలి. ఒక ట్వీట్ చూపించాలనుకుంటే వీ నీడ్ 2 ఎలిమెంట్స్ రఫ్లీ. సో ఇమేజ్ ఒకటి అండ్ సమ్ టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు వర్క్ చేద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ IMG అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ఎలిమెంట్ని తీసుకుంటే వీ కెన్ అబ్జర్వ్ వన్ డిఫరెన్స్. సో అన్ని ఎలిమెంట్స్కి ఈ ఎలిమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీకు ప్రతి ఎలిమెంట్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది, బట్ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. యాక్చువల్గా మనకి బిఫోర్ HTML5 వీ హ్యావ్ దట్. సో బట్ ఇప్పుడైతే మనకి ఇమేజ్ ట్యాగ్కి ఇలా క్లోజ్ చేసామనో సెల్ఫ్ క్లోజ్ అనేవాళ్ళం. సో ఈ యొక్క సెల్ఫ్ క్లోజ్ ఉండేది, బట్ HTML5 నుంచి వాళ్ళు అది రిమూవ్ చేస్తారు బికాజ్ మనకి వీ డోంట్ హ్యావ్ ద చైల్డ్ ట్యాగ్స్ ఫర్ ద ఇమేజ్. సో మన యొక్క ఇమేజ్ అనే ఎలిమెంట్కి చైల్డ్ ట్యాగ్స్ ఏముండవు, అందుకోసమే దీనికి క్లోజింగ్ ట్యాగ్ కూడా HTML5 నుంచి తీసేశారు. ఓకే, సో ఇక్కడ మనం వీ నీడ్ టు డిస్ప్లే ద ఇమేజ్. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద ఎక్స్ప్లోరర్
అండ్ ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. ఓకే, సో ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. IMAG ఇమేజెస్. సో ఈ ఫోల్డర్లోకి ఐ జస్ట్ వాంట్ టు పుష్ ఎన్ ఇమేజ్. సో మీకు ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళండి అండ్ ఈ ఇమేజ్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ దిస్ ఫోల్డర్. ఓకే, సో మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ ఫోల్డర్లోకి డ్రాప్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది మన యొక్క ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది, రైట్. సో మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ సోర్స్లో చెప్తున్నాం అనమాట. సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్. సో నౌ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇమేజ్ యొక్క లొకేషన్ చెప్తున్నాను. సో ఇక ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టైప్ ఇమేజ్. సో ఇక్కడ మీరు జస్ట్ ఐ అనేది టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా VS కోడ్ మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. సో ఆబ్వియస్గా కరెక్టే కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ దాని తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి కూడా మీకు చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక్క ఇమేజ్ చూపించాం కాబట్టి ఒక్క ఇమేజే ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ యొక్క ఇమేజ్ నేమ్ ఒక్కటే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5-6 ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సో అవన్నీ చూపిస్తుంది, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక ఇమేజే కాబట్టి ఐ జస్ట్ గో విత్ ఇట్. ఓకే, సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆల్టర్ అనేది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గివ్ అబౌట్ ద ఇమేజ్. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ అట్రిబ్యూట్. యా, సో పర్ఫెక్ట్. సో మనకి ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేసాం. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు గివ్ ద టెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇచ్చేసేయండి. సో ఇలా మీరు ఎప్పుడైతే ట్యాగ్స్ ఓపెన్ చేసి టైప్ చేస్తారో మీకు సజెషన్స్ చూపించదు, అందుకోసమే నేను లెటర్ టైప్ చేయమంటున్నాను. సో పర్ఫెక్ట్. సో ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద అకౌంట్ నేమ్. సో @Telugu టెక్ స్టెప్స్. సో అకౌంట్ నేమ్ అంటే ఏంటంటే జస్ట్ మన యొక్క ట్విట్టర్, మనం జస్ట్ ఒక ట్వీట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి అకౌంట్ నేమ్లో ఇచ్చాను. అండ్ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇన్ దిస్ కోర్స్ వీఆర్ going to learn HTML and CSS అనేది జస్ట్ ఒక ట్వీట్ కింద టైప్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో ఒకసారి సేవ్ చేసేసేయండి అండ్ రన్ ద అప్లికేషన్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే అండి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ అన్ అవుట్పుట్ బట్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఎ ట్వీట్. సో మనకి ఇక్కడ మీకు ఒక ట్వీట్లా కనిపించట్లేదు. సో వీ నీడ్ టు అప్లై CSS. సో మనం CSS అప్లై చేయాలి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, వీ యూజ్ టు డిఫైన్. మన HTML ఎందుకు యూజ్ చేసుకుంటామంటే వీ యూజ్ HTML టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి లేకపోతే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం అదే చేసాం. ఇన్ నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు అప్లై CSS. ఓకే, CSSని ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఏ విధంగా మనం ఈ యొక్క ట్వీట్ని we make it as a real tweet అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఇన్ నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు అప్లై CSS, దెన్ అవర్ పేజ్ లుక్ లైక్ ఎ రియల్ ట్వీట్. సో అప్పుడు మనకి ఒక రియల్ ట్వీట్లా కనబడుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ CSS ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో HTML గురించి హ్యాండిల్ చేసాం, HTML ఏ విధంగా రాయాలనేది చూసాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ని మనం గైస్ ముందుకు వెళ్ళేదానికన్నా ముందు ఐ జస్ట్ వాంట్ టు నో జస్ట్ వన్ థింగ్. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు, వాట్ ఈస్ ద ప్లేసెస్ అండ్ మీ నేమ్స్ ఒకసారి టైప్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు సీ. అండ్ ఎవరెవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా మన ఛానల్కి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఖచ్చితంగా నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు స్టార్ట్ ద స్ట్రీమింగ్ ఫర్ ఎవ్రీ డే. మనకి 8 PM to 10 PM స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. సో ఇది మీకు నచ్చిందా లేదా అనేది మీ లైక్స్ని బట్టి నాకు అర్థమవుతుంది. లైక్ చేయండి అండ్ నాకు కామెంట్లో కూడా చెప్పండి. సో బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద డిఫరెంట్ కోర్సెస్, కంప్లీట్ ఫ్రంట్ అండ్ ఫుల్ స్టాక్ కోర్సెస్ అన్నీ కూడా నేను తీసుకుంటా లైవ్ స్ట్రీమింగ్లోనే. మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది అనేది నాకు చెప్తే దాన్ని బట్టి వీ కెన్ కంటిన్యూ. ఓకే, సో ప్లీజ్ లెట్ మీ నో.
వీఆర్ మేకింగ్ ఎ రియల్ ట్వీట్, అట్లీస్ట్ మనం దానికి అప్రాక్సిమేట్గానే తీసుకురావడానికి ట్రై చేద్దాం. సో దానికోసం మనం సిఎస్ఎస్ ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఓకే, సో మనం సిఎస్ఎస్ అప్లై చేయడానికి రియల్ టైంలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఎక్కువ మ్యాక్సిమం సిఎస్ఎస్ మనం రియల్ టైంలో యూస్ చేస్తాం కాబట్టి సో డిఫరెంట్ ఫైల్స్ అనేవి, డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుని సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి మనం అక్కడ కనెక్షన్ అంటే ఆ యొక్క ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. బట్ రైట్ నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ సిఎస్ఎస్ కాబట్టి సో వీఆర్ యూజింగ్ ద స్టైల్ ట్యాగ్ విత్ ఇన్ ద హెడ్. ఓకే, సో హెడర్లోనే మనం యూస్ చేసేద్దాం. సో ఏ విధంగా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్లో యూస్ చేస్తాం అనేది నేను అప్కమింగ్ సెషన్స్లో మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ లుక్ ఇన్ టు ద tag style, STYLE style, and just click on enter. So within this tag now I'm going to apply the CSS. So first నేను CSS అనేది I just want to apply for the image. ఇక్కడ నా ఇమేజ్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది అండ్ దట్టు అది అసలు ప్రొఫెషనల్గా లేదు, మనకు ఒక ట్వీట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లేదు అసలు. సో I just want to make some changes here. సో ఇమేజ్ సో IMG అనేది ఇచ్చాను. సో ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చి మనం ఇక్కడ CSS అనేది అప్లై చేసుకుంటున్నాం. సో చూడండి వీ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఒక లెటర్ టైప్ చేస్తే సరిపోతుంది, ఆ యొక్క ఇమేజ్కి మనం చేయాల్సిన డిఫరెంట్ యాట్రిబ్యూట్స్, సో డిఫరెంట్ చేంజెస్ ఇవన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో కూడా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విత్ మార్దాం అనుకుంటున్నాను. సో W అని టైప్ చేయండి. సో విత్లో ఎన్ని చేంజెస్ అయితే మనం చేయగలమో, ఎన్ని యాట్రిబ్యూట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ ద విత్ 100 పిక్సెల్. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ సి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, సేవ్ చేసి మనం ఇటు పక్కకి రాగానే అది అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. నేను ఈవెన్ ఐ డిడెంట్ రీఫ్రెష్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లైవ్ సర్వర్. సో మనం రీఫ్రెష్ కూడా చేయగల. సో ఆ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో వీ హ్యావ్ దట్ బెనిఫిట్. సో ఇప్పుడు మనకి కొంచెం లుక్ బాగుంది, ఐకాన్ నీట్గా కనబడుతుంది. సో కాకపోతే ట్వీట్ అనేది ఈ విధంగా ఉండదు. సో కొంచెం మరీ రెక్టాంగిల్ యొక్క కార్నర్స్ మరీ షార్ప్గా ఉన్నాయి. సో వాంట్ మేక్ సమ్ రౌండ్గా కానీ లేకపోతే షార్ప్నెస్ కానీ కొంచెం తీసి సర్కిల్ ఫార్మాట్లో పెట్టడానికి ట్రై చేద్దాం కార్నర్స్ అనేవి. సో దానికోసం బోర్డర్. సో మనం ఇవన్నీ రాస్తున్నప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, సో సార్ మీరు ఇవన్నీ CSS రాసేస్తున్నారు, మీకు ఇది చేస్తే అది అని ఎలా తెలుస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాశారు, సో మీకు నీట్గా సర్కిల్ ఫార్మాట్లో వచ్చింది, లేకపోతే బార్డర్ మీకు ఇక్కడ ఎడ్జెస్ నీట్గా కరువుగా వచ్చినాయి, సో చాలా నీట్గా వచ్చినాయి. సో మీరు ఇది రాస్తే ఈ చేంజ్ వస్తుంది అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే వీ నీడ్ టు ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే మనకి ఓకే బార్డర్ రేడియస్ అంటే మనకి రేడియస్ మారుతుంది. సో సర్కిల్ ఫార్మేట్లో వస్తుంది. ఫ్లోట్ అంటే రేపొద్దున లెఫ్ట్లో కావాలంటే ఇలాగ, రైట్ మార్జిన్ అంటే ఇలాగ, విత్ అంటే ఇలాగ అన్నది మనకి ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. సో మీరు HTML కానీ CSS కానీ గుర్తుపెట్టుకుని చేసేది ఏముండదండి. సో రియల్ టైంలోకి వెళ్ళిపోయేటప్పటికి మనకి ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ వర్క్ మన కాపీ పేస్ట్ వర్కే ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ కావాలి లేకపోతే ఒక యానిమేషన్ కావాలి, అది గూగుల్లో ఉంటే అది మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుని మన అప్లికేషన్లో పెట్టుకుని సో మన అప్లికేషన్కి కావాల్సినట్టు మనం చేంజెస్ చేసుకునేటట్టు ఉండాలి. అంతేగాని మొత్తం అన్నీ టైప్ చేసి కూర్చొని మనమే సొంతంగా క్రియేట్ చేస్తానంటే కుదరని పని. ఓకే, సో మీకు ఎలా తెలుస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత కూడా మనం బయట దొరికిన రిసోర్స్ని ఏ విధంగా మన అప్లికేషన్లోకి బ్లెండ్ చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఓకే, సో నౌ ఫోకస్ ఆన్ అవర్ అప్లికేషన్. సో మన వెబ్ పేజ్ మీద ఒకసారి చూద్దాం. సో ఇట్స్ ఓకే, మంచిగా కనబడుతుంది. కాకపోతే మనకి ట్వీట్ అనేది ప్రొఫైల్ పిక్ అనేది సర్కిల్లో ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇన్ సర్కిల్. సో మీరు సర్కిల్ చేయడానికి ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద టిప్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మీరు విత్ ఎంత ఇచ్చారో సో దానికి సగం ఇస్తే మీకు మీరు తీసుకున్న పిక్ కానీ స్క్వేర్ పిక్ అయితే ఇట్ కుడ్ బి కమ్ ఇన్ టు ద సర్క్యులర్ ఫామ్. సో మీకు సర్కిల్ ఫార్మాట్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను 100/50 కాబట్టి 50 తీసుకున్నా. సో జస్ట్ ఇట్ కమ్స్ టు ఎ సర్కిల్. సో మనకి ఇప్పుడు ఒక ప్రొఫైల్ నీట్గా పిక్ ఇలా కనబడుతుంది. సో దట్స్ గుడ్. సో కాకపోతే మనకి రెండు విషయాలు కింద ఉన్నాయి. ట్వీట్లో మనకి యాక్చువల్గా పక్కన ఉంటాయి, అంటే ఇట్ కుడ్ బి ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ FLOAT ఫ్లోట్ ఇట్ సైడ్ అండి లెఫ్ట్ తీసుకోండి. అండ్ దాని తర్వాత మనకి కావాల్సిన అంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది.
అండ్ దాని తర్వాత ఇంకా మనకి ఓకే ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి చేద్దాం. ఓకే గుడ్. సో మనకి ఇవైతే టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటూ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది ఇమేజ్, అండ్ ఆ యొక్క టెక్స్ట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి నీట్గా అరేంజ్ అని. కాకపోతే ఇప్పుడు మీకు జరిగింది ఏంటంటే ఇమేజ్ పైన ఉండేది కాస్త లెఫ్ట్కి మూవ్ అయింది, కాబట్టి మనకి టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా టాప్లోనే ఉన్నట్లు లెక్క. ఓకే, సో టెక్స్ట్ ఎలిమెంట్స్ని మనం ఏం డిస్టర్బ్ చేయలేదు, ఇమేజ్ని మనం లెఫ్ట్కి జరిపాం బికాస్ ఆఫ్ దిస్ ఫ్లోట్ అట్రిబ్యూట్ యూస్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరీ ఇక్కడ చూడండి టచ్ అయిపోయింది ఇమేజ్కి టెక్స్ట్ అనేది. సో కొంచెం మార్జిన్ తీసుకుందాం, మార్జిన్ రైట్. సో మార్జిన్ రైట్ అనే విషయం ఎలా తెలుస్తుంది? సో రైట్ సైడ్ మనకి టెక్స్ట్ మరీ టచ్ అయిపోతుంది కాబట్టి అక్కడ మనం మార్జిన్ తీసుకుంటున్నాం. సో ఎంత తీసుకుంటారు అనేది మీ ఇష్టం. సో త్రూ ప్రాక్టీస్ మనకి తెలుస్తుందండి. సో ఇక్కడ మనకి మార్జిన్ కూడా దొరికింది. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఇమేజ్కి కంప్లీట్ చేసేసాం. సో నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద టెక్స్ట్. సో ఇక్కడతో మనకి వీఆర్ కంప్లీటెడ్ ద ఇమేజ్ వరకు మనం సిఎస్ఎస్ అనేది కంప్లీట్ చేసామండి. సో నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్స్ట్. సో ఎందుకోసం అంటే మనకి టెక్స్ట్ అకౌంట్ ఏదైతే ఉందో అది మనకి బోల్డ్లో ఉంటే బాగుంటుంది, అండ్ టెక్స్ట్ అనేది కొన్ని మెసేజ్ కాబట్టి ట్వీట్ కాబట్టి నార్మల్గా ఉన్న ఓకే. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ మేక్ అవర్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి బోల్డ్లో చేద్దాం. సో దీనికోసం ఐ జస్ట్ వాంట్ టు టేక్ అండ్ నౌ జస్ట్ టైప్ పి అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి వీఆర్ గోయింగ్ టు అప్లై ద సిఎస్ఎస్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫాంట్ బోల్డ్, సో FONT ఫాంట్. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ఫాంట్ వెయిట్ తీసుకోండి అండ్ ఇది బోల్డ్. ఓకే, సో జస్ట్ సేవ్. యా పర్ఫెక్ట్, మనకు అవుట్పుట్ వచ్చేసింది. కాకపోతే ఇది రెండిట్లకి అప్లై అయిపోయింది. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ మెయింటైనింగ్ ద క్లాసెస్. సో మనకి ఒక పర్టిక్యులర్ క్లాస్కి అది అప్లై అవ్వాలి అన్నది మనం డిఫరెన్షియేట్ చేయడానికి వీఆర్ మెయింటైనింగ్ ద క్లాస్. సో ఇక్కడ మనం క్లాస్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాం ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్స్కి. సో పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్కి సో క్లాస్ అనే యాట్రిబ్యూట్ తీసుకుని సో దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్కి సో వీఆర్ గివింగ్ ద క్లాస్ నేమ్ వచ్చేసి ఇది మెసేజ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ గివ్ ద మెసేజ్ అని నేమ్ ఇచ్చాను. సో ఇది సేవ్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన యొక్క సిఎస్ఎస్ చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం చూడండి ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం డాట్ అని చెప్పి క్లాస్ మనకి ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసేయండి. సో నౌ జస్ట్ రిమూవ్ ద పి అనే పారాగ్రాఫ్ తీసేసి సో మీరు యూజర్ నేమ్ అని ఇచ్చేసేయండి. సో చాలామంది ఇలా పి డాట్ అని ఇస్తారు. సో మీరు అలా ఇచ్చుకున్నా ఓకే, లేదు నేను డైరెక్ట్గా పీ తీసేస్తానండి డాట్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తానండి ఇట్స్ ఓకే. సో మీకు ఎలా అయినా వర్క్ అవుతుంది. సో బెస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఇదే. సో క్లాస్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చి యూజ్ చేయడమే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క టెక్స్ట్ అనేది కొంచెం పైన కనబడుతుంది, కొంచెం కిందకి డౌన్ చేద్దాం. సో మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం. యా కొంచెం డౌన్ అయింది. అండ్ మనకి ఇంకా కింద ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, సో దాన్ని కూడా కొంచెం సిఎస్ఎస్ చేద్దాం. సో దానికోసం డాట్ మెసేజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ కూడా మార్జిన్ టాప్. సో I just want to give 10 pixel. Okay, now it's looking like a real ట్వీట్. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది అట్లీస్ట్ ఇట్ రీచెస్ టు ద అప్రాక్సిమేట్ రియల్ ట్వీట్ లా కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం సిఎస్ఎస్ అనేది మన యొక్క అప్లికేషన్స్కి అప్లై చేస్తామండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా అప్లై సిఎస్ఎస్ టు అ HTML కోడ్. సో ఈ విధంగా మనం మన యొక్క HTML కోడింగ్కి సిఎస్ఎస్ అనేది అప్లై చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్.
ఓకే అండి, ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఫార్మేటింగ్ కోడ్ ఇన్ విఎస్ కోడ్. సో మన యొక్క కోడ్ ఏదైతే ఉందో దీని ఒక పర్టికులర్ ఫార్మేట్ ఆర్డర్లో ఏ విధంగా మనం విజువల్ స్టూడియో కోడ్లో ఫార్మేట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కోడ్ చూస్తున్నారు కదా, సో ఈ యొక్క కోడ్ అనేది మనం అవుట్పుట్ బ్రౌజర్కి ఎలా ఇచ్చినా ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ అనేది మనం రాసుకున్నప్పుడు ఎలా రాసినా సరే, అంటే ఒక మీనింగ్ఫుల్ కోడ్ని మనం ఎలా రాసినా సరే బ్రౌజర్ అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది. అంటే అది ఒక పర్టికులర్ ఫార్మేట్లో ఉన్నది అసలు పట్టించుకోదు. అంటే అది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఒక పర్టికులర్ ఫార్మేట్లో ఉండాలి అన్నది బ్రౌజర్ అసలు పట్టించుకోదు. సో కావాలంటే ఒకసారి చూపిస్తుంది. సో హెడ్, సో ఇక్కడ చూడండి అన్నీ నేను ఒకే లైన్లో రాసేసిన. సో సేవ్ చేసేసండి. సో జస్ట్ వెన్ బ్యాక్ టు అవుట్పుట్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ మనకి పర్ఫెక్ట్ ఉంది. సో డజంట్ హ్యావ్ ఎనీ చేంజ్. మీకు నిజంగా అవుట్పుట్ వస్తుందా లేదా అని కూడా చెక్ చేయడానికి జస్ట్ వాంట్ టు గివ్ ద డాట్స్. సో ఇక్కడ మీకు ఇంకా మీకు టైటిల్ చూడండి ఇక్కడ చేంజ్ వచ్చింది. సో మనకి డాట్స్ అనేవి కనబడుతుంది. అంటే మనం ఒక ఫార్మేట్లో లేకపోయినా సరే మన బ్రౌజర్ అనేది డజంట్ కేర్, మనకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. కాకపోతే మనం ఒక ఫార్మేట్లో కోడ్ అనేది మెయింటైన్ చేయాలి ఫర్ ద రీడబిలిటీ. లేకపోతే మనం తర్వాత కోడ్ని మెయింటైన్ చేసినప్పుడు ఇట్ కుడ్ బి వెరీ అండర్స్టాండబుల్. సో ఫార్మేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీడింగ్ అండ్ మెయింటైనింగ్ ద కోడ్. సో దానికోసం హౌ యూ గోనా యూజ్ అవర్ ప్రిటియర్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకుంటాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ హౌ టు యూజ్ ప్రిటియర్. సో ఆల్రెడీ మీకు ప్రిటియర్ అనే ఎక్స్టెన్షన్ నేను చూపించాను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వ్యూ కమాండ్ ప్యాలెట్. సో ఇక్కడ మీరు జస్ట్ టైప్ చేయండి ఫార్మేట్ డాక్యుమెంట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది. సో జస్ట్ ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫార్మేటర్ ఫర్ ద HTML ఫైల్స్. సెలెక్ట్ ఏ డిఫాల్ట్ ఫార్మేటర్ టు కంటిన్యూ ఉంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సో ఇక్కడ మీరు కాన్ఫిగర్ మీద క్లిక్ చేయగానే ఇట్ షోయింగ్ 2 ఆప్షన్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్రిటియర్ అండ్ సెకండ్ వచ్చేసి HTML లాంగ్వేజ్ ఫీచర్స్. సో ఈ సెకండ్ ఏంటంటే మనకి డిఫాల్ట్గా విజువల్ స్టూడియో కోడ్తో వచ్చే ఫార్మేటర్, అంటే HTML ఫార్మేటర్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై విజువల్ స్టూడియో కోడ్. మనం ఎటువంటి ఇన్స్టలేషన్స్ ఎక్స్టెన్షన్స్ ఏమీ యాడ్ చేసుకోలేదు. బట్ మనం ప్రిటియర్ అనేది ఏంటి, మనం ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద ప్రిటియర్. సో ప్రిటియర్ అనేది సెలెక్ట్ చేసుకోగానే చూశారు కదా మనకి కోడ్ అంతా కూడా ఫార్మేట్లోకి వస్తుంది. ఎస్, ఇట్స్ డన్. సో ఈ విధంగా మనం మన యొక్క కోడ్ అనేది ఫార్మేట్లో పెట్టుకుంటామండి. బట్ మన కోడ్ రాసిన ప్రతిసారి ఇలా కోడ్ని ఫార్మేట్ చేయాలంటే మనకి ఇట్స్ లిటిల్ బిట్ హార్డ్. సో ఇలా మనం చేయాల్సిన పని లేదండి. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎ సెటప్. సో ఇక్కడ మీకు చిన్న సెటప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ని ఆటోమేటిక్గా ఫార్మేట్, అంటే మన కోడ్ని ఫార్మేట్ చేసే విధంగా, సో మనం ఎప్పుడైతే మన యొక్క HTML కోడ్ని రాసి సేవ్ చేస్తామో ఎట్ దట్ మూమెంట్ ఇట్ విల్ మేక్ అవర్ కోడ్ ఇన్ టు ద ఫార్మేట్. సో దాన్ని ఒక ఫార్మేట్ ఒక ఆర్డర్లో పెట్టేస్తుంది. సో అది ఏ విధంగా మనం ఆటోమేషన్లో పెట్టాలి, ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో లెట్స్ గో టు ద ఫైల్ అండ్ జస్ట్ గో టు ద ప్రిఫరెన్స్ and just select settings and just ఇక్కడ మీరు just type చేయండి format. just click on format on save. so just type format on save and just సో ఓకే ఇక్కడ మనకు వచ్చేసింది. సో వీ నో నీడ్ టు జస్ట్ ఈవెన్ ఎంటర్ కూడా చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి ఎడిటర్ ఫార్మేట్ ఆన్ సేవ్ అని వచ్చింది కదా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎనేబుల్ చేయండి. సో జస్ట్ క్లిక్, ఓకే. సో దీని మీద ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ మీరు
ఇది క్లోజ్ చేసేసేయండి. సో ఇప్పుడు మనది ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేసుకుంటామో లేకపోతే మన HTML కోడ్ యాడ్ చేస్తామో, కోడ్ రాసుకుంటామో, మనం సేవ్ క్లిక్ చేయగానే అదొక పర్టికులర్ ఆర్డర్లోకి మన ప్రిటియర్ అనేది ఫార్మేట్ చేసి పెడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క HTML కోడ్ను ఫార్మేట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ ఫార్మేట్ అవర్ కోడ్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్. సో ఈ విధంగా మనం మన యొక్క HTML కోడ్ని ఇన్ విజువల్ స్టూడియో బై యూజింగ్ ప్రిటియర్ యూస్ చేసుకుని మనం ఫార్మేట్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. Okay guys, that's all for this session, and I hope you guys are enjoying. Actually the thing is, this is the considered to be a test streaming. I just want to check it out. ఒకసారి చెక్ చేద్దామని చెప్పి స్ట్రీమింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ టుమారో ఈవినింగ్ నుంచి, అంటే November 1st నుంచి
అట్ షాప్ 8 PMకి డైలీ మన ఛానల్లో స్ట్రీమింగ్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ కోడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే మీరు ఒకవేళ నాన్ కోడింగ్లో బిజినెస్ అనలిస్ట్గా కానీ ట్రై చేస్తున్నాం, సో దిస్ ఈస్ ద ఛానల్. యూ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద ఎవ్రీడే స్ట్రీమింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే స్ట్రీమింగ్లోనే 2 అవర్స్లో నేర్చేసుకుంటారని కాదు. సో వీ హ్యావ్ ఎ పర్టికులర్ వెబ్సైట్, మన యొక్క వెబ్సైట్ కూడా ఉంది. ఐ జస్ట్ వాంట్ టు షో కేజ్. ఎందుకోసం అంటే మళ్ళీ మీకు ఏదో అడ్వర్టైజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను చూపించలే. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు చెక్ అవుట్ అవర్ వెబ్సైట్, మన యొక్క వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్లో ఆల్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, మన కోర్సెస్ కావాలన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన కోర్సెస్ ఎన్రోల్ చేసుకుని మీకు డైరెక్ట్గా కంప్లీట్ వెబ్సైట్ మీకు యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది విత్ అ బడ్జెట్ ప్రైస్ పాయింట్. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఐ విల్ డిస్కస్ టుమారో ఈవినింగ్. యా, దివాళీ ఆఫర్ ఈజ్ ఆల్సో గోయింగ్. సో టుమారో ఈవినింగ్ 8 PMకి ఐ విల్ క్యాచ్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ and God bless you all. Have a great day. Bye.